హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎగ్జామ్స్ A to Z. నా పేరు ఉమా మహేశ్వర్. సో ఈ సెషన్లో ఈ వీడియోలో మనం ఎగ్జామ్స్ A to Z అండ్ యంగ్ ఇండియన్స్ అకాడమీ కలిసి నిర్వహించిన 18th ఏప్రిల్లో ఒక మాక్ టెస్ట్ పెట్టడం జరిగింది. దానిలో అర్థమెటిక్కి సంబంధించిన మొదటి 55 క్వశ్చన్లను నేను ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్నాను. మోస్ట్లీ డిస్కషన్ ఎలా ఉంటుంది అని అంటే కొన్ని క్వశ్చన్లకు మనం బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. సో ఆ క్వశ్చన్లకు నేను బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్నింటికి డైరెక్ట్ షార్ట్ కట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. సో కాకపోతే ఆ షార్ట్ కట్స్ మీకు అర్థం కావాలని నేను కొంచెం బేసిక్ ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ వీడియో ఉండబోతుంది. 55 క్వశ్చన్స్. డెఫినెట్గా మీరు ఈ 55 క్వశ్చన్స్ కనుక విన్నట్టయితే మీరు బెటర్గా సేమ్ క్వశ్చన్స్ అదే విధంగా వస్తే మీరు బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు. మీరు ఒకవేళ అర్థమెటిక్కి సంబంధించిన ఏమాత్రం బేసిక్స్ మీకు లేకపోతే, మీరు చాలా వీక్గా ఉంటే, నేను యాక్చువల్లీ టీశాట్లో కొన్ని వీడియోస్ మీరు బేసిక్స్ మీద కూడా చేయడం జరిగింది. అది కంప్లీట్ తెలుగులో ఉంటుంది ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు, రిఫర్ చేయొచ్చు. అండ్ ఎగ్జామ్స్ A to Z ఛానల్లో కూడా నేను చాలా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ కూడా మీరు రిఫర్ చేయొచ్చు. అండ్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీకు ముందు వస్తున్న వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో నౌ లెట్స్ స్టార్ట్స్ విత్ ద క్వశ్చన్స్. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. The LCM of 72, 108 and n is 432. If their HCF is 36, then possible value of n is 72, 108 మరియు nల కాసాగు వచ్చేసి మనకు 432, వాటి గాసాబా 36 అయితే n తీసుకోగల ఒక వీలైన విలువ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ LCM 432 ఇచ్చాడు, HCF 36 ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ LCM అండ్ HCF ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. మామూలుగా నేను A ఈజ్ ఈక్వల్స్ టు 2 × 3 6 తీసుకుంటున్నాను. B ఈజ్ ఈక్వల్స్ టు 2 × 2 × 2 2 × 2 × 2 8 తీసుకుంటున్నాను. మనందరికీ తెలుసు LCM ఆఫ్ 6 and 8 వచ్చేసి 24, HCF 2. కాకపోతే ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసినప్పుడు LCM ఎలా కనుక్కోవాలి అని అనుకుంటే, ఈ రెండింటి యూనియన్ అంటే పవర్ ఆఫ్ 2, ఇందులో ఏదైతే హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 ఉందో అది తీసుకుంటాం. హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ మనం తీసుకుంటాం. ఇది 2³ కాబట్టి ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ 2కి ఏముంది, 2³ ఉంది. 3కి 3^1 ఉంది. అదే HCF తీసుకునేటప్పుడు మనం లోయెస్ట్ పవర్ తీసుకుంటాం. అంటే 2^1 ఉంది, 3 ఇక్కడ 0, సెకండ్ దానిలో 3 లేదు కాబట్టి 3^0 అన్నమాట. సో LCM 24, HCF 2. ఫస్ట్ మీకు ఈ బేసిక్ తెలియాలి. ఇప్పుడు మనం ఇచ్చిన నెంబర్స్ని చూద్దాం. ఫస్ట్ 72ని మనం ఏ విధంగా రాస్తాం, 36 × 2, 36 అంటే 6². సో 2² × 3² × 2 కాబట్టి 2³ × 3² అని మనం రాస్తున్నాం. 108 అంటే 36 × 3, 36 అంటే 2² × 3², బట్ ఇంకొక 3 ఉంది కాబట్టి 3³ మనకి ఇంకో నెంబర్ తెలియదు కాబట్టి తెలియని నెంబర్ n అలానే పెట్టుకుందాం. 432 అంటే 144 × 3, 144 అంటే 12², 12 అంటే 2^4 3², కాకపోతే ఇంకో 3 పెట్టేసుకుందాం, 3³ అవుతుంది. ఎందుకనంటే 432ని నేను డైరెక్ట్గా రాస్తున్నా. 144 × 3 కనుక మీరు చూస్తే ఇది మనకు 12² అంటే తెలుసు. 12 అంటే ఏంటి, 2² × 3, అలాంటివి 2 టైమ్స్ అంటే 2^4 3² అవుతుంది. సో 2^4 3³. సో ఇప్పుడు మనకు HCF వచ్చేసి 36 ఇచ్చేసాడు. సో HCF తప్పనిసరిగా 2² × 3² అయితే మినిమం ఉండాలి. సో 2² × 3² అయితే మినిమం ఉంటుంది, రైట్. ఇప్పుడు మనకు ఎన్లో వీలయ్యే వాల్యూ ఏంటి చూద్దాం. చూడండి, ఇక్కడ 2^4 అన్నాడు అండ్ 3³ అన్నాడు. అంటే ఇక్కడ 2^4 లేదు, ఇందులో 2^4 లేదు. దేర్ఫోర్ ఎన్లో 2^4 పక్కా ఉండాలి. సో అండ్ మినిమం 3² ఉండాలి కాబట్టి మినిమం 3². ఇది ఒక పాసిబిలిటీ అని మనం చెప్పొచ్చు. సో ఏమవుతుంది, 16 × 9, 144 ఉంది కదా, తీసేసుకోండి, 144. ఒకవేళ మీరు ఆప్షన్లో నుంచి చూసినట్టయితే HCF 36 అన్నాడు కాబట్టి 48 అనేది 36తో పోదు కాబట్టి 1 అనేది మీ ఆప్షన్ కాదు. 72 అని అంటే మీకు 36 × 2 అవుతుంది. ఇది మీకు 2³ × 3² అవుతుంది. బట్ ఇక్కడ తీసుకుంటే మనకి LCM ఏమవుతుంది, 2^4 కాదు. ఎందుకంటే 2కి హైయెస్ట్ పవర్ 4 ఉంది. ఈ 4 ఎందులో ఉండాలి, మనకు nలో ఉండాలి.
సో అది ఓన్లీ మీకు 144 తీసుకున్నప్పుడే వస్తుంది. మీరు ఈవెన్ ఇఫ్ 192 తీసుకోండి, మీరు 192 తీసుకుంటే ఏమవుతుంది, మనం ఇది చెప్పగలుగుతాం 64 ఇంటూ 3 అని. 64 అంటే ఏంటి, మీకు ఇక్కడ 2/6కి వెళ్ళిపోతుంది. కానీ 36తో డివైడ్ కాదు, దేర్ ఫోర్ 192 కూడా మనకు కాదు, పాసిబిలిటీ లేదు. సో ఓన్లీ పాసిబిలిటీ ఏంటి, 144. సో ఆన్సర్ 144. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటనంటే, ఎల్సిఎం అనేది ఈ 3 నెంబర్లు, ఈ 72, 108, N మరియు హెచ్సిఎఫ్, ఈ 4 నెంబర్లచే భాగింపబడుతుంది. ఓకే, ఈ 4 నెంబర్లు ఎల్సిఎంని డివైడ్ చేస్తాయి. అదేవిధంగా హెచ్సిఎఫ్ అనేది ఈ 4 నెంబర్లని డివైడ్ చేయాలి. అంటే 72ని, 108ని, Nని మరియు 432అని కూడా డివైడ్ చేయాలి. సో ఆ ప్రాపర్టీ కూడా మీరు చూసుకోవచ్చు. ద నెంబర్ ఆఫ్ జీరోస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఇక్కడ చూడండి, 1111 ఇంటూ 1109 ఇంటూ 1107 ఇంటూ సో ఆన్ 511, లాస్ట్కి మనం 512 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రతి ఒక్కటి 2 డిక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది, రైట్. ఈ ప్రతిదీ మనం తీసుకున్నవన్నీ ఆడ్ నెంబర్సే, బట్ చివరగా నేను ఏం తీసుకున్నాను, 512 తీసుకున్నాను. సో ఎప్పుడు కానీ చివరన వచ్చే సున్నాల సంఖ్య, నెంబర్ ఆఫ్ జీరోస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అంటే మనము ఆ లబ్ధంలో, ఆ ప్రోడక్ట్లో ఏదైతే ఉందో మనము నెంబర్ ఆఫ్ 5s, నెంబర్ ఆఫ్ 2s చూస్తాం. నేను తీసుకున్నవన్నీ ఓకే బేసి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్ కాబట్టి దాంట్లో సున్నాలు ఉండవు, అంటే దాంట్లో 2లు అనేవి ఉండవు. సో ఈ 1111 ఇంటూ 1109 ఇంటూ 1107, ఇందులో ఒక్క 2 కూడా ఉండదు మనకి. సో 512 కనుక మనం తీసుకుంటే ఇక్కడ 2/9 ఇది. సో నేను చివరగా 9 2 ఒకటేసారి ఇచ్చేస్తున్నాను. ఇందులో మనకు కావాల్సిన 5s ఉంటాయి. 5s ఎందులో నుంచి వస్తాయి, 1105లో 5 ఉంటుంది, 1095లో 5 ఉంటుంది, 1085లో 5 ఉంటుంది. ఇట్ గోస్ ఆన్ లైక్ దాట్. సో ఇందులో మనకు చాలా కావాల్సిన 5s ఉంటాయి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ 5లలో మరియు 2లలో ఏదైతే మినిమం ఉంటుందో అన్ని జీరోస్ ఉంటాయి. ఇక్కడ మనకి ఎన్ని 2s ఉన్నాయి, ఓన్లీ 9 2s ఉన్నాయి కాబట్టి సో 9 జీరోస్ ఉంటాయి. సో ఓవరాల్గా నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చేసి 9. ఇక్కడ ABCD వాల్యూస్ పవర్ ఆఫ్ 2, పవర్ ఆఫ్ 5, పవర్ ఆఫ్ 3, 2 పవర్, 3 పవర్, 5 పవర్లో ఇచ్చాడు. దీన్ని మనకు అసెండింగ్ ఆర్డర్లో రాయమంటున్నాడు. ఓకే, ఆరోహణ క్రమంలో, అంటే చిన్న నుంచి పెద్దలో రాయమంటున్నాడు. నేను ఇక్కడ ABCD వాల్యూస్ తీసుకున్నాను. దీని హెచ్సిఎఫ్ కనుక్కోండి ఫస్ట్ మీరు. సో ఈ 4గింటి హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 2 పవర్ మినిమం పవర్ ఏది ఉందో అది తీసుకోండి. 452, 452, 450, 450, 3 కాబట్టి 450 ఈజ్ ద మినిమం. 3 పవర్ మినిమం చూడండి 249, 5 పవర్ మినిమం చూడండి 309. సో ఈ హెచ్సిఎఫ్తోని ప్రతిదాన్ని ABCని మీరు డివైడ్ చేయండి, అప్పుడు మిగిలిన పవర్లేవో రాయండి. సో ఫస్ట్ ఏని డివైడ్ చేద్దాం. 450 పోతే మిగిలిన మనకు 2 2లు మాత్రమే. 49 పోతే మనకు 3 3లు మిగులుతాయి, 2. Bలో వచ్చేసి 2 2లు, 4 3లు, 5. Cలో వచ్చేసి 2 పవర్ 450, 450 అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. 3 పవర్ 249, 249 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మీకు మిగిలేది ఏంటి, 5 పవర్ 312 అంటే అక్కడ 309 ఉంది. సో 3 5s. D 3 2s, ఒక 3, దెర్ ఆర్ నో 5s. సో ఇది మన మొత్తానికి వచ్చే విలువ. సో ఇందులో అన్నిటికంటే చిన్నది ఏంటి, ద స్మాలెస్ట్ వన్ ఫస్ట్ D వస్తుంది, ఎందుకంటే 8 3s 24, దాని తర్వాత 125. దీనిలో 2 స్క్వేర్ 2 స్క్వేర్ కామన్, 3 క్యూబ్ 3 క్యూబ్ కామన్, అంటే ఇక్కడ ఒక 3, ఇక్కడ 5, ఇక్కడ 3 పెద్దది, ఇక్కడ 5 పెద్దది కాబట్టి ఒకవేళ మీరు క్యాన్సిల్ చేస్తే సో డెఫినెట్గా ఇది 3rd అవుతుంది B, ఇది 4th అవుతుంది. ఎందుకంటే ఇందులో కామన్ పాయింట్స్ అన్నీ తీసేయండి. 2 స్క్వేర్ 2 స్క్వేర్ తీసేయండి,
దాని తర్వాత 3 క్యూబ్ తీయండి, ఇందులో ఒక 3 మిగులుతుంది. ఇక్కడ 5 ఉంది, 5 స్క్వేర్ ఉంది, అంటే ఇక్కడ 5 మిగులుతుంది, ఇక్కడ 3 మిగులుతుంది. సో 5 పెద్దది కదా 3 కంటే, దేర్ఫోర్ ఇది 4th ప్లేస్ అనమాట. సో ఆరోహణ క్రమం ఇది అసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ డి, దెన్ ఆఫ్టర్ సి, దెన్ బి, దెన్ ఏ. సో డిసిబిఏ వస్తుంది ఆన్సర్. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 3 men A, B, C is 84. సో ముగ్గురు ఏబిసి యావరేజ్ వెయిట్ 84, బట్ టోటల్ వెయిట్ వచ్చేసి ఇంటూ 3 చేస్తే 252. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 4, ఒకవేళ డి జాయిన్స్ దెమ్, యావరేజ్ వెయిట్ ఆఫ్ 4 బికమ్స్ 80 kg. ఒకవేళ డి కలిస్తే యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసిడి 80 kg అవుతుంది. 80 kg అని అంటే ఏమవుతుంది, యావరేజ్ 80 అవుతుంది, బట్ టోటల్ 80 × 4 320. ఇక్కడికి మనం చూసుకుంటే 68 పెరిగింది, కాబట్టి డి ఏజ్ ఎంత 68, రైట్. ఈ హూజ్ వెయిట్ ఈస్ 3 kg మోర్ దెన్ దట్ ఆఫ్ డి రీప్లేసెస్ ఏ. ఒకవేళ ఈ గనక ఏని రీప్లేస్ చేసింది అనుకుందాం, అండ్ ఈ ఎంత, ఈ బరువు 71 kg అయితే అప్పుడు మీకు టోటల్ యావరేజ్ ఏమవుతుంది 79 kg అవుతుంది. అంటే మీరు ఇంటూ చేస్తే 316 అవుతుంది. అంటే టోటల్ వెయిట్ ఎంత 4 kg తగ్గింది. ఇక్కడ ఎంత 4 kg. మిగిలిన వాళ్ళందరూ సేమే ఉన్నారు కదా, బీసీడీ రిమైన్స్ ద సేమ్. కాబట్టి మీకు టోటల్లో చూసుకుంటే 4 kg తేడా వస్తుంది. సో ఏ ఎంత ఉండాలి, ఏలో నుండి 4 తీసేస్తే మీకు 71 ఉండాలి. అంటే ఏ యొక్క స్కోర్ ఆర్ ఏ యొక్క బరువు వచ్చేసి మనకి ఎంత ఉండాలి 75. ఇక్కడ మనం ఇంగ్లీష్లో యాక్చువల్లీ వెయిట్ ఇచ్చాము, బట్ తెలుగులో స్కోర్ ఇచ్చాము. బట్ ఇండివిజువల్గా చూసినప్పుడు రెండు సేమే, నెంబర్స్ సేమ్, కాన్సెప్ట్ డిఫరెంట్ అంతే. జస్ట్ కేజీస్ ప్లేస్లో మనం స్కోర్ వాడామంతే. సో ఆన్సర్ వచ్చేసి 75. మీకు ఒకవేళ యావరేజెస్ కనుక పర్ఫెక్ట్గా తెలిసినట్టయితే ఇక్కడ చూడండి, ఏబిసి ఎంత అంటున్నాం మనం 84. ఒకవేళ డి జాయిన్ అయితే 80 అవుతుంది అని అంటున్నాం. 4 తగ్గుతుంది. ఇక్కడ యాక్చువల్లీ 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి డి యొక్క ఏజ్ 84 కంటే 16 తక్కువ ఉంటుంది. డైరెక్ట్లీ మీరు సమ్ అనుకోకుండా డి ఏజ్ ఎంత అని చెప్పొచ్చు, మనం 68 అని చెప్పొచ్చు. సో దీనికి మీకు యావరేజ్ కాన్సెప్ట్ కావాలి. ఓకే, సో ఆ కాన్సెప్ట్ కనుక మీకు తెలిసినట్టయితే డి 68 అని డైరెక్ట్ చెప్పొచ్చు. సో అప్పుడు మళ్ళీ ఈ ఏమవుతుంది, అగైన్ 71, మళ్ళీ 1 kg తగ్గుతుంది కదా, 79 అవుతుంది ఒకవేళ మీరు ఏని ఈతో రిప్లేస్ చేస్తే. దేర్ఫోర్ ఇక్కడ 1 kg తగ్గితే టోటల్లో 4 kg తగ్గుతుంది. అంటే ఈ ఏ కంటే 4 kg తక్కువ. దేర్ఫోర్ ఏ ఏమవుతుంది 71 అవుతుంది. ది యావరేజ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ విచ్ ఆర్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్. మొదటి 20 సహజ సంఖ్యల్లోని ప్రతి దాని యొక్క మొదటి 10 గుణిజాలు. మనం 1, 2, 3 అలా 20 వరకు రాసుకుందాం. 10 గుణిజాలు అంటే ఏమవుతాయి, 1 ఏమవుతుంది 1 × 1 2 3 సో ఆన్ అప్ టు 10. 2 ఏమవుతుంది 2 4 6 సో ఆన్ అప్ టు 20. 20ది 20 40 సో ఆన్ అప్ టు 200. ఇవన్నింటి యొక్క యావరేజ్ మనం కనుక్కోవాలి. సో ప్రతిదీ ఏమవుతుంది సమ్, ఇది 1 to 10, ఇది మీరు 2 కామన్ తీయండి, మళ్ళీ సేమ్ 1 to 10 అవుతుంది. ఇక్కడ మీరు 20 కామన్ తీయండి, ఏమవుతుంది 1 to 10 అవుతుంది. సో దేర్ఫోర్ ఇది మొత్తం మనం సమ్ చేస్తే 1 to 10 మీకు కామన్ వెళ్తుంది. సో 1 to 20 మిగిలిపోతుంది లోపల. మొత్తం మనకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 200 నెంబర్స్ ఉన్నాయి. 1 to 10 అంటే మనం ఫార్ములా 1 to n అంటే ఏంటి ఫార్ములా, n × n+1/2 ఫార్ములా యూజ్ చేసినట్టయితే 10 × 11/2, 20 × 21/2, 1/200 యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి. క్యాన్సిల్ చేయండి. 2 1s, 2 5s, 2 1s, 2 10s, 100, 2 5s. 5 × 5 25, 11 × 21 231 డివైడెడ్ బై 100. మీరు ప్రొడక్ట్ చేసినట్టయితే 5775 బై 100 అంటే
57.75 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 57.75. If the sum of ratios equivalent to 21 5/7%, 28 2/7%, 8 and 12% is x% of 14 అంటున్నాడు. ఈ రేషియోస్ అన్నీ చూసుకుంటే మీరు ఈ నిష్పత్తులన్నింటినీ మీరు యాడ్ చేయాలి యాక్చువల్లీ. సో ఈ పర్సంటేజెస్ ఎంత అవుతాయి? ఇది 50, ఇది 20, అంటే 70%. 70%ని మనం నిష్పత్తిలోకి మారిస్తే 7/10 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు x% ఆఫ్ x% అంటే x/100 ఇంటూ 14 అవుతుంది. 7 1s are 7 2s are 10 1s are 10, x ఈక్వల్ టు 10/2 అవుతుంది, అంటే 5. సో మీకు ఒక స్టెప్ అర్థం కావాలి. 7/10 ఈజ్ ఈక్వల్స్ టు x% ఆఫ్ 14 అనేది. ABCD ఆర్ 4 స్టూడెంట్స్ ఇన్ అ క్లాస్. ఇక్కడ A's టోటల్ స్కోర్ ఈజ్ 25% లెస్ దెన్ B's టోటల్ స్కోర్. B టోటల్ స్కోర్తో చూసుకుంటే A అనేది 25% లెస్. C టోటల్ స్కోర్ ఈజ్ 20% మోర్ దెన్ A. C అనేది 20% మోర్ దెన్ A. D అనేది 40% మోర్ దెన్ A. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ఫస్ట్ B నుంచి స్టార్ట్ చేద్దాం. సో B అనేది మనం ఒకవేళ 100 అనుకుంటే A అనేది 25% లెస్ కాబట్టి 75 అవుతుంది. C అనేది 20% మోర్. 20% అంటే ఇందులో 10% అంటే 7.5 అవుతుంది కాబట్టి 20% అంటే 15 అవుతుంది. దేర్ఫోర్ ప్లస్ 20% అంటే 90 అవుతుంది, 15 ఎక్కువ. ఒకవేళ 40% ఎక్కువ అని అనుకోండి, ఇక్కడ D 40% ఎక్కువ అంటున్నాం. ఈ 15 కాస్త ఏమవుతుంది, 30 అవుతుంది, అంటే అప్పుడు ఏమవుతుంది, 105 అవుతుంది. రైట్. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి, ఇఫ్ లీస్ట్ స్కోర్ అమాంగ్ ద టోటల్ స్కోర్స్ ఈజ్ 360. సో యాక్చువల్లీ మనకు అన్నీ రేషియోలోనే అడుగుతున్నాడు కాబట్టి లీస్ట్ ఎంత అనేది మనకు అనవసరం. ఇది ఇక్కడ మనకి యూజ్లెస్ డేటా అనమాట ఈ 360 అనేది. దెన్ ద రేషియో ఆఫ్ ద స్కోర్స్ ఆఫ్ ద 4 స్టూడెంట్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ అని అడుగుతున్నాడు. ఇక్కడ అందరికంటే తక్కువ. ఫస్ట్ ఈ రేషియోస్ కనుక్కోండి. రేషియోస్ ఏమవుతాయి, అన్నింటిని మనం 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇది 15, ఇది 20, ఇది 18, ఇది 21, అన్నింటికంటే లీస్ట్. సో డిక్రీజింగ్ ఆర్డర్ ఫస్ట్ గ్రేటెస్ట్ తీసుకోండి. గ్రేటెస్ట్ ఏమవుతుంది 21, దాని తర్వాత 20, దాని తర్వాత 18, దాని తర్వాత 15. సో ఆన్సర్ వచ్చేసి మనకు C. ఇఫ్ A earns 40% మోర్ దెన్ B అండ్ B earns x% లెస్ దెన్ A, ఆబ్వియస్లీ A అనేవాడు B కంటే ఎక్కువ సంపాదిస్తే B అనేవాడు A కంటే తక్కువ సంపాదిస్తాడు. ఇక్కడ 40% ఎక్కువ అవుతుంది. సో B అనేవాడు ఎంత తక్కువ అవుతుంది అని అడుగుతున్నాడు. సో B మనం ఒకవేళ 100 అనుకుంటే A ఏమవుతుంది, 40% ఎక్కువ, అంటే 140 అవుతుంది. ఇక్కడ 40% ఎక్కువ. సో అదే 140 మనం 100తో కంపేర్ చేస్తే 100 అనేది ఎంత తక్కువ. తక్కువ అంటే పర్సంటేజ్ డిక్రీజ్ ఫార్ములా మనం యూజ్ చేయొచ్చు. యాక్చువల్లీ మనకి ఎంత తక్కువ, 140. 100 అనేది ఎంత తక్కువ, 40 తక్కువ. దేనిపైన, 140 పైన ఇంటూ 100. సో 0 0 మీరు క్యాన్సిల్ చేయండి. 2 7. 2/7 అంటే మనకు తెలుసు 28 4/7%. సో డైరెక్ట్గా మనం ఏమని చెప్పచ్చు, 28 4/7%. లేదా మీకు పర్సంటేజ్లో ఇంక్రీజ్ డిక్రీజ్, ఒకవేళ A అనేది B కంటే x% ఎక్కువ అయితే B అనేది A కంటే ఎంత పర్సెంట్ తక్కువ. సో ఇలాంటి వాటికి మీకు డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే మనం ఒకవేళ ఫ్రాక్షన్లో కనుక చూసుకున్నట్టయితే 40 అని అంటే 2/5 అంటాం. ఒకవేళ A అనేది B కంటే x/y ఫ్రాక్షన్ ఎక్కువ అయితే B అనేది A కంటే x/y + x ఫ్రాక్షన్ తక్కువ అవుతుంది ఫ్రాక్షన్లో చూసుకుంటే. ఈ 40 అనేది 2/5 కాబట్టి 2/5 ఎక్కువ అయితే B అనేది ఎంత తక్కువ అవుతుంది, 2/2 + 5 2/7 తక్కువ అవుతుంది. 2/7 అంటే ఏంటి, 1/7 అంటే 14.28, 2/7 అంటే 28 4/7%. దట్స్ ఆల్. ఇక్కడ చూడండి, 9 to 10 ఆన్సర్ ద ఫాలోయింగ్ బేస్డ్ ఆన్ ద టేబుల్ అంటున్నాడు. క్రింది పట్టికను అనుసరించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు తెలపండి. ఇక్కడ 4 స్కూళ్ళు ఉన్నాయి, ABCD. అందులో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ స్టూడెంట్స్ ఇచ్చాడు. పాస్డ్ స్టూడెంట్స్ పర్సెంటేజ్ ఇచ్చాడు. అంటే 120 పాస్ అయ్యారు. ఆ 120 అనేది 20%కి సమానం. తర్వాత 90, ఆ 90 అనేది 30%కి సమానం. ఆ విధంగా ఇచ్చాడు. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు క్వశ్చన్, హౌ మెనీ స్టూడెంట్స్ రిటర్న్ ది ఎగ్జామ్. యాక్చువల్లీ ఎంతమంది రాశారు అని అడుగుతున్నాడు. సో చూడండి, ఇక్కడ 20% అనేది మనకేంటి,
120 అంటే 100% ఏమవుతుంది టోటల్ మెంబర్స్ ఇక్కడ చూసుకుందాం. 20% 120 అంటే 10% 60 అంటే టోటల్గా ఇక్కడ 600. 30% 90 అని అంటే టోటల్గా ఇక్కడ 10% అనేది 30, సో 100% అనేది 300. ఇక్కడ 80% అనేది 420 అని అంటే మనం 20% ఎంత అని చెప్పుకోవచ్చు, డివైడెడ్ బై 4 చేయండి, అప్పుడు 105 అవుతుంది. ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది 525 అవుతుంది, రైట్. సో ఇక్కడ 90 ఏమవుతుంది మనకి 360 అని అంటే ఆబ్వియస్లీ 10% ఈజ్ 400. టోటల్ చేయండి, ఇది 5, ఇది 25, దాని తర్వాత 9 + 9 18. సో టోటల్ వచ్చేసి మనకి ఎంత 1825. ఈ 10th క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, హౌ మెనీ స్టూడెంట్ ఫెయిల్డ్ ఇన్ స్కూల్ ఏబిసి అని అడుగుతున్నాడు. సో ఇక నేను ఇంతకుముందు తీసుకున్న ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, ఓన్లీ ఏబీసీ ఫెయిల్ అయిన వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ పాస్ అయిన వాళ్ళు చూసుకుంటే 120, టోటల్ మెంబర్స్ 600 అంటే ఫెయిల్ అయిన వాళ్ళు 480. ఇక్కడ పాస్ అయిన వాళ్ళు 90 అని అంటే మొత్తం 300 మెంబర్స్ ఉన్నారు అంటే ఫెయిల్ అయిన వాళ్ళు 210. పాస్ అయిన వాళ్ళు 420, ఇక్కడ 105 ఫెయిల్ అయిన వాళ్ళు. యాడ్ చేయండి, ఇక్కడ 5, ఇక్కడ మనకు 9, ఇక్కడ 7. సో ఆన్సర్ వచ్చేసి మనకు 795 మెంబర్స్. 2 different discounts D1% and D2% are allowed on 2 items having same cost price and the marked price. సో ఇక్కడ మనకు మార్క్డ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ రెండు సేమ్, D1 D2 డిస్కౌంట్స్ ఇచ్చారు. ఇఫ్ P1 P2 ఆర్ రెస్పెక్టివ్లీ ద ప్రాఫిట్స్ ఆన్ దెమ్. సో ఇక్కడ ప్రాఫిట్స్ అనేది P1 అండ్ P2, అండ్ ఇక్కడ D1 - D2 ఈజ్ ఈక్వల్స్ టు 48 ఇచ్చాడు, P2 - P1 ఈజ్ ఈక్వల్స్ టు 60. దెన్ ద మార్క్డ్ ప్రైస్ ఈజ్ హౌ మచ్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్. సో మన ప్రకటిత వెల అనేది, ముద్రిత వెల లేదా ప్రకటిత వెల అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. సో జనరల్గా మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, MP/CP. ఇది గుర్తుపెట్టుకోండి, MP/CP ఈజ్ ఈక్వల్స్ టు జనరల్గా అయితే 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. సో ఒకవేళ రెండు ప్రాఫిట్స్ రెండు డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు 100 ప్లస్ P1 బై 100 మైనస్ D1 is equals to 100 plus P2 by 100 minus D2 అవుతుంది. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం, 100 plus P1 by 100 plus P2 100 minus D1 by 100 minus D2 +1 మీరు -1 చేయండి బోత్ ద సైడ్స్, రెండు వైపులా మీరు -1 చేస్తే మీకు మిగిలేది ఏంటి, P1 minus P2 by 100 minus 100 plus P2. ఇక్కడ ఏమవుతుంది, D2 minus D1 మిగులుతుంది by 100 minus D2. సో ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, P1 minus P2 by D2 minus D1 is equals to, ఇది ఇటు వెళ్తుంది, ఇది ఇటు వస్తుంది, 100 plus P2 by 100 minus D2. సో ఈ 100 ప్లస్ P2 మైనస్ 100 మైనస్ D2 అనేది కూడా ఏమవుతుంది, MP/CPA అవుతుంది. సో ఫైనల్గా మనం MP/CP ఈజ్ ఈక్వల్స్ టు, ఒకవేళ రెండు డిస్కౌంట్లు రెండు ప్రాఫిట్లు ఇచ్చినప్పుడు ఏమని చెప్పొచ్చు, P1 మైనస్ P2 బై D2 మైనస్ D1, లేదా P2 మైనస్ P1 బై D1 మైనస్ D2 అనొచ్చు. సో ఈ యొక్క ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ రెండు డిస్కౌంట్లు రెండు ప్రాఫిట్లు ఇచ్చి వాటి మధ్యలో డిఫరెన్స్ ఇస్తే MP/CP ఈజ్ ఈక్వల్స్ టు P1 minus P2 by D2 minus D1, లేదా P2 minus P1 by D1 minus D2, రైట్. సో ఈ ఫార్ములాస్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో ఒకవేళ ఈ ఫార్ములా మీకు తెలిసిందనుకోండి, ఇవన్నీ స్టెప్ల కన్నా మీరు ఒకటే స్టెప్లో వేయచ్చు. MP/CP ఏమవుతుంది, మన డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిట్ 60 ఉంది, డిఫరెన్స్ బిట్వీన్ డిస్కౌంట్స్ 48 ఉంది. సో ఎంత ఉంది ఇది, మీరు 12 టేబుల్లో క్యాన్సిల్ చేయండి, 12 5s 12 4s, అంటే CP 4 parts అయితే MP 5 parts. ఎంత ఎక్కువ ఉంది, MP ఒక పార్ట్ ఎక్కువ ఉంది, దేనిపైన 4 పైన. సో 1/4 ఇంటూ 100. సో ఎంత శాతం ఎక్కువ ఉంది, 25% ఎక్కువ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి 25%. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇక్కడ ఇది, MP/CP ఈజ్ ఈక్వల్స్ టు P1 మైనస్ P2 బై D2 మైనస్ D1, లేదా P2 మైనస్ P1 బై D1 మైనస్ D2. అండ్ అదేవిధంగా మీరు ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి,
100 plus P1 by 100 by 100 plus P1 by 100 plus P2 is equals to 100 minus D1 by 100 minus D2. ఒకవేళ అప్పుడప్పుడు ఏం చేస్తాడు, P1 P2 ఇచ్చేసి D1 కూడా ఇస్తాడు, D2 కనుక్కోమంటాడు, లేదా P2 కనుక్కోమంటాడు. సో అప్పుడు మీకు ఈ ఫార్ములా చాలా హెల్ప్ అవుతుంది. A dishonest dealer claims to sell his goods for cost price. If he uses 25% less weight in weighing the goods, his gain percentage. ఒక మోసపూరిత వ్యాపారి తన సరుకును కొన్న వెలకే అమ్ముతున్నట్లు నమ్మపలుకుతున్నాడు. అంటే అసలు తను ఏం చెప్తున్నాడు, కొన్న వెలకే అమ్ముతున్నానని చెప్తున్నాడు. కాకపోతే వెయిట్ వచ్చేసరికి 25% లెస్ వెయిట్ ఇస్తున్నాడు. అంటే సపోజ్ మీరు ఒక కేజీ కొన్నారనుకోండి, కేజీ 1000 grams ఉంటుంది కదా, 1 గ్రామ్ ₹1 అనుకుంటే యాక్చువల్లీ 1000 రూపీస్ వర్త్ కూడా అనుకుందాం. వాడు మనకు 750 grams ఇస్తున్నాడు. అంటే వాడిచ్చే గూడ్స్ యొక్క విలువ ₹750 మాత్రమే. బట్ మన దగ్గర కొన్న వేళ అంటే 1000 రూపీస్ తీసుకుంటున్నాడు. అంటే ఇచ్చేది 750 రూపీసే, తీసుకునేది మాత్రం 1000 రూపీస్. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చేసి లాభము 250, 250 దేనిపైన 750 పైన. ఫ్రాక్షన్లో చూసుకుంటే ఇది 1/3. దీన్ని మనం పర్సెంటేజ్లో కన్వర్ట్ చేస్తే 33.33 ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఎంత ప్రాఫిట్ వచ్చింది, 33.33% ప్రాఫిట్. A merchant increases the cost price of an article by 30% and allows a discount of 15%. Find the profit percentage in the transaction. ఇక్కడ మీకు తెలియాలంటే ఫస్ట్ ఒక వర్తకుడు ఏం చేస్తున్నాడు, కొన్న వెల కన్నా 30% ఎక్కువగా ప్రకటించి దానిపైన 15% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మీరు కొన్న వెల ₹100 అనుకోండి, దీనిపైన మీరు 30% పెంచితే అది ఏమవుతుంది, దాన్ని మనం ఎంపీ అంటాం, ప్రకటిత వెల. సో 130 అవుతుంది. ఈ 130 పైన మీరు 30 పైన 15% డిస్కౌంట్ ఇవ్వండి, అప్పుడు మనకు అమ్మిన వెల వస్తుంది. 15% అంటే ఇక్కడ 10% 13, 5% 6.5, ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది, 19.5 వస్తుంది. డిస్కౌంట్ ఇచ్చేస్తే మీకు ఎంత మిగిలింది, 110.5. అంటే మీరు కాస్ట్ ప్రైస్తో మీరు సెల్లింగ్ ప్రైస్ కంపేర్ చేసుకున్నప్పుడు 10.5 అనేది మనకు స్టిల్ ప్రాఫిట్ వచ్చింది. సో ఈ సైకిల్ అనేది మనం కంప్లీట్గా గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్గా ఆ సైకిల్ ఎలా ఉంటుందనేది చూడండి. ఫస్ట్ మీకు కాస్ట్ ప్రైస్ ఉంటుంది, దాన్ని పెంచితే మనకేమవుతుంది, మార్కెట్ ప్రైస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ని మీరు M% పెంచితే మనకు వచ్చేది మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మీద మనం D% డిస్కౌంట్ ఇస్తే మనకు వచ్చేది SP. ఈ SP మరియు CP మధ్యలో రిలేషనే ప్రాఫిట్ ఆర్ లాస్ అంటాం. సో దీనికి ఫార్ములా M% ఇంక్రీజ్ చేస్తున్నారు, D% డిక్రీజ్ చేస్తున్నారు. యాజ్ ఎ రిజల్ట్ మనకు ప్రాఫిట్ లేదా లాస్ వస్తుంది. M% ఇంక్రీజ్, D% డిక్రీజ్ అంటే M మైనస్ D మైనస్ MD/100. ఈ ఫార్ములాను మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ M అనేది 30, D అనేది 15. 30 మైనస్ 15 మైనస్ 450/100. ఒకవేళ ఇదంతా ఎగ్జాంపుల్ కాకుండా డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేయాలనుకుంటే ఈ ఫార్ములా వచ్చేస్తుంది మీకు. 10.5% ప్రాఫిట్. ప్లస్ వస్తే ప్రాఫిట్ అని, మైనస్ వస్తే లాస్ అని అర్థం. A shopkeeper offers successive discounts 33, 1/3 and 25% on the marked price of an article. సో ఒక దుకాణదారుడు వరుసగా 2 డిస్కౌంట్లను ఇస్తున్నాడు. ఒకటి 33, 1/3, ఇంకొకటి 25% డిస్కౌంట్ ఇస్తున్నాడు. తద్వారా తన 25% ప్రాఫిట్ వస్తుంది. సో హీ గెట్స్ 25% ప్రాఫిట్. ఇఫ్ హీ వాంట్స్ టు మేక్ 40% ప్రాఫిట్, ద పర్సంటేజ్ బై విచ్ మార్క్డ్ ప్రైస్ టు బి ఇంక్రీస్డ్. అతను 25% ప్రాఫిట్ కాకుండా ఒకవేళ 40% ప్రాఫిట్ కావాలి అని అంటే మనం ఈ ప్రకటిత వెలని ఎంత శాతం పెంచవలసి ఉంటుంది అని అడుగుతున్నాడు. సో మనం జనరల్గా ఈ 2 డిస్కౌంట్స్ని మనం ఒకటే డిస్కౌంట్ లాగా మార్చుకుందాం. 33, 1/3 డిస్కౌంట్ అంటే ఫ్రాక్షనల్ ఈక్వలెంట్లో ఏ విధంగా రాస్తాం, 33, 1/3 అంటే ఫస్ట్ 1/3 అని, 25 అంటే 1/4. డిస్కౌంట్ అనేసరికి 1 మైనస్ 1/3 అంటే 2/3, 1 మైనస్ 1/4 అంటే 3/4. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 1/2 వస్తుంది. 1/2 అంటే 1 మైనస్ 1/2 అంటే 50% డిస్కౌంట్ ఇచ్చినట్టు, రైట్. సో ఓవరాల్గా మీరు 50% ఈ 2 డిస్కౌంట్ల బదులు మనం 50% అని కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కొన్న వెల ₹100 అనుకుందాం, మీకు 25% ప్రాఫిట్ వస్తుంది. అంటే మీరు ఎంతకు అమ్ముతున్నారు, ₹125 అమ్ముతున్నారు. ఎప్పుడు 50% డిస్కౌంట్ ఇచ్చాక, అంటే ఇవ్వకముందు ఏమవుతుంది, ₹250 అవుతుంది. కానీ మీకు ఎంత ప్రాఫిట్ రావాలి, 40% రావాలి. అంటే మీరు 140కి అమ్మాలి. 50% డిస్కౌంట్ ఇచ్చాక 140 అని అంటే మీ యాక్చువల్లీ ప్రకటిత వెల 280 ఉండాలి.
ఇంతకుముందు మీరు ప్రకటిత విలువ చూసినట్టయితే అంటే మీ మార్కెట్ ప్రైస్ 250, ఇప్పుడు మీ మార్కెట్ ప్రైస్ 280 ఉంది. సో మీ మార్కెట్ ప్రైస్ని ఎంత పెంచారు? 30 పెంచారు. దేనిపైన? 250 పైన ఇంటూ 100. 55 52 సో 60/5 12%. సో మీరు పెంచవలసిన పర్సంటేజ్ ఎంత? 12%. The amount of water to be mixed with 60 liters of pure fruit juice so as to get 20% profit on selling the mixture at the cost price of the pure juice. 60 లీటర్ల స్వచ్ఛమైన పండ్ల రసానికి మీరు నీటిని కలపగా వచ్చే మిశ్రమం యొక్క అమ్మకము ధర స్వచ్ఛమైన పండ్ల రసం యొక్క కొన్న ధరగా అనుకొని ఆ మిశ్రమం పైన 20% లాభం పొందడానికి కలపవలసిన నీరు. అంటే మీరు ఒకవేళ ఏం చేయాలి? ఈ 60 లీటర్స్కి కొంత వాటర్ కలపాలి. ఓకే, కలిపి మిగిలిన కలిపితే వచ్చే మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని మీరు ప్యూర్ జ్యూస్కి అయితే ఏ విధంగా అమ్ముతారో అదే కొన్న ధరకే మనం అమ్మాలి. ఓకే, సో ఎప్పుడు కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కాస్ట్ ప్రైస్కే ప్యూర్ జ్యూస్ని అమ్మాలి అనుకుంటే మీకు ఒకవేళ మీకు 20% లాభం కావాలి అనుకుంటే మీరు 20% నీళ్ళు కలపాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు 50% ప్రాఫిట్ కావాలనుకుంటే 50% నీళ్ళు కలపాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి 20% కావాలి కాబట్టి మనం ఎంత? 20% నీటిని యాడ్ చేస్తాం. 20% అని అంటే 20% ఆఫ్ 60 లీటర్స్ విచ్ ఇస్ 12 లీటర్స్. సో మనం ఎంత వాటర్ యాడ్ చేస్తాం? ఒక 12 లీటర్స్ యాడ్ చేసి 72. ఇప్పుడు 72 లీటర్స్, 1 లీటర్ ₹1 అనుకుంటే 72 రూపీస్కి అమ్ముతారు. కాకపోతే మీ ప్యూర్ జ్యూస్ 60 లీటర్సే కాబట్టి యాక్చువల్లీ అది వర్త్ 60 లీటర్సే. మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 20% ప్రాఫిట్ వచ్చింది. సో మీరు కాస్ట్ ప్రైస్కి అమ్మదలుచుకున్నప్పుడు ఎప్పుడు కానీ ఎంత ప్రాఫిట్ కావాలో అంతే వాటర్ యాడ్ చేయండి, సరిపోతుంది. Certain amount is divided into 3 parts such that those parts yield equal interest after 1, 2, 1, 3 and 9 years respectively at 5% simple interest per annum. ఒక నిర్దిష్ట మొత్తంను 3 భాగాలుగా విభజించిన దాన్ని మనం 5% సంవత్సరానికి 5% చొప్పున మనం బారు వడ్డీకి ఇచ్చినప్పుడు ఒకటి వరుసగా 1, 3, 9 సంవత్సరాల తర్వాత పొందే వడ్డీలు సమానం అంటున్నాడు. అయితే ఈ 3 భాగాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆ 3 భాగాలను మనం XYZ అనుకుందాం. మొదటి భాగాన్ని 1 సంవత్సరానికి ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ 5% ఇంట్రెస్ట్ వస్తుంది. సెకండ్ భాగాన్ని మనం 3 సంవత్సరాలకు ఇస్తున్నాం కాబట్టి 15% ఇంట్రెస్ట్ వస్తుంది. థర్డ్ భాగాన్ని మనం 9% ఇస్తున్నాం కాబట్టి 45% వస్తుంది. అంటే 5% ఆఫ్ X ఈజ్ ఈక్వల్స్ టు 15% ఆఫ్ Y ఈజ్ ఈక్వల్స్ టు 45% ఆఫ్ Z. ఇవి అన్నిట్లో పర్సెంటేజ్ ఉంది కాబట్టి నేను రాయట్లేదు. ఈజ్ ఈక్వల్స్ టు K. అప్పుడు X/Y/Z ఏమవుతుంది? ఇది K/5. X ఈక్వల్ టు K/5, Y ఈజ్ ఈక్వల్స్ టు K/15, Z ఈజ్ ఈక్వల్స్ టు K/45 అవుతుంది. సో నిష్పత్తి అనేది 1/1:1/3:1/9. దీన్ని మనం 9తో మల్టిప్లై చేస్తే 9:3:1 అవుతుంది. సో సింపుల్గా ఇక్కడ వడ్డీ రేట్లు సమానం, ఇంట్రెస్ట్ కూడా సమానం అన్నప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే మీరు పెట్టుబడి పెట్టిన మొత్తాలు అనేవి ఏ నిష్పత్తిలో ఉంటాయంటే వాటి సంవత్సరానికి విలోమానుపాతంలో ఉంటుంది. సో అక్కడ 1:3:9 ఇయర్స్కి ఇస్తే మీకు మీరు పెట్టిన పెట్టుబడులు అనేది 1/1:1/3:1/9 ఈ నిష్పత్తిలో ఉంటుంది. ఇంకోసారి వస్తే మీరు డైరెక్ట్గా ఇలా తీసుకోవచ్చు. 9తో మల్టిప్లై చేస్తే మీకు వచ్చేది ఏమవుతుంది? 9:3:1 అవుతుంది. A sum of rupees 2,400 amounts to 3,264 in 4 years. మీరు 2,400 పెడితే 3,264 4 సంవత్సరాల్లో అవుతుంది. అట్ అ సర్టన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏ పర్సెంటేజ్కి ఇచ్చామో మనకు తెలియదు. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1%, ఒకవేళ అది 1% కనుక పెరిగినట్టయితే, చూడండి ఒకవేళ అది 1% పెరిగిందనుకోండి, మనం 4 సంవత్సరాలకు ఇస్తున్నాము. సో ఇప్పుడు 4%కి మీకు అదనంగా 4 సంవత్సరాలకు ఇస్తున్నాం కాబట్టి 4% ఎక్కువ వస్తుంది. 4% మీరు దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలి? ఈ 4% అనేది మీరు 2,400 పైన క్యాలిక్యులేట్ చేయాలి. 4% ఏమవుతుంది? 1% 24 కాబట్టి 24 × 4 అంటే మీకు అదనంగా 96 రూపీస్ ఎక్కువ వస్తాయి. మీకు ఇంతకుముందు వచ్చింది ఎంత? 3,264, ఒక 96 కలపండి. ఇది 0, ఇది 6, ఇది 3. సో 3360 వస్తుంది ఇప్పుడు మనకి. సో సింపుల్గా మనకు రేట్ కనుక్కోవాల్సిన అవసరం లేదు ఇక్కడ.
రేట్ కనుక్కునే ప్రయత్నం అస్సలు చేయకండి. 1% ఒక సంవత్సరానికంటే 4 సంవత్సరాలకు 4% ఎక్కువ వస్తుంది. ఆ 4% మీరు 2400 మీద కనుక్కొని మీకు వచ్చిన మీకు మొత్తం ఉంది కదా దానికి యాడ్ చేసేయండి. 18th మనకు ఇచ్చిన ఈక్వేషన్ కనుక చూసినట్టయితే అది ఏ ఫార్మాట్లో ఉందో చూడండి. ఫస్ట్ a ప్లస్ బి బై a మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 4 ఉంది. దీన్ని మనం c/d అని రాసుకుందాం. ఇక్కడ 4/1 అని రాసుకుందాం. దీన్ని కనుక మీరు కాంపోనెంట్ అండ్ డివిడెండో చేస్తే a/b అంటే 17 ప్లస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 17 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 1/4 మైనస్ 1 అవుతుంది. అది 5/3 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గం చేయండి. అప్పుడు మీకు ఏమొస్తుంది? 17 ప్లస్ ఎక్స్ బై 17 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వర్గం చేస్తే 25/9 అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ కాంపోనెంటో అండ్ డివిడెండో చేయండి. ఇది కాస్త 17/x ఈజ్ ఈక్వల్స్ టు 25 ప్లస్ 9 34, 25 మైనస్ 9 16 అవుతుంది. 17 1s are 17 2s are, therefore x is equals to 8. So answer is D. సో ఒకవేళ మనకి ఇచ్చిన ఈక్వేషన్ a ప్లస్ బి బై a మైనస్ బి ఈక్వల్ టు c/d ఉంటే మనం కాంపోనెంటో అండ్ డివిడెండో చేస్తాం. కాంపోనెంటో అండ్ డివిడెండో చేస్తే ఏమవుతుందంటే a ప్లస్ బి బై a మైనస్ బి కాస్త a/b అవుతుంది. హియర్ c ప్లస్ d బై c మైనస్ d అవుతుంది ఇన్ అ షార్ట్ ఫార్మాట్. సో అదే ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేసాం. ఫస్ట్ మనం ఏం చేసాం? కాంపోనెంటో అండ్ డివిడెండో, దెన్ స్క్వేర్ చేసాం, మళ్ళీ కాంపోనెంటో అండ్ డివిడెండో చేసాం. 3 steps. మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 17/x వస్తుందని మీరు ఈజీగా చెప్పొచ్చు. రైట్ హ్యాండ్ సైడ్ 34/16. దట్స్ ఆల్. If the rate of interest be 4% per annum for the first year, 5% per annum for the second year, 6% per annum for the third year, then the compound interest on 10,000 for 3 years will be 10,000 పైన ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరానికి 4%, రెండవ సంవత్సరానికి 5%, మూడవ సంవత్సరానికి 6% చక్రవడ్డీ అని అంటున్నాడు. సో మొదటగా మనం 10,000 తీసుకుందాం. మనకు తెలుసు 4% అంటే 400 అంటే 400, 5% is 500, 6% is 600. కాకపోతే చక్రవడ్డీ అంటున్నాం కాబట్టి మనం వడ్డీ పైన వడ్డీ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీ ఎంత? 400 రూపాయలు. ఈ 400 రూపాయల పైన 400 రూపీస్ పైన మనం 5% కనుక్కుంటాం. 400 రూపీస్ పైన 5% అంటే మనకు 5 4s are 20. ఇప్పుడు సెకండ్ ఇయర్ వడ్డీ పైన మనం థర్డ్ ఇయర్ వచ్చేసరికి 6% అనేది సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అంటే ఈ 400 పైన, ఈ 500 పైన, ఈ 20 పైన, ఈ మూడిటి పైన మనం 6% కనుక్కుంటాం. సో 6% ఆఫ్ 400 అంటే 24, 6% ఆన్ 500 అంటే వడ్డీ పైన వడ్డీ కనుక్కుంటున్నాం కాబట్టి ఇది 30, 6% ఆన్ 20, ఈ 20 పైన కూడా మనం 6% కనుక్కుంటే 6 into 20 120/100 1.2. సో ఓవరాల్గా మనకు వడ్డీ ఎంత వస్తుందని అంటే ఇది 1500, ఈ మూడు కలిపితే 74, ఇక్కడ 1.2. సో 1575.2 రూపీస్ వస్తుంది వడ్డీ. సో చక్రవడ్డీ ఇక్కడ ఓన్లీ 1500 తీసుకున్నారనుకోండి, ఇదేంటి? ఇది బారు వడ్డీ. వడ్డీ పైన వడ్డీ క్యాలిక్యులేట్ చేశారు కాబట్టి ఈ వడ్డీ పైన వడ్డీని మనం కనుక యాడ్ చేస్తే చక్రవడ్డీ వస్తుంది. A goods train start running from a place at 1 p.m. at a rate of 18 km/h. Another goods train starts from the same place at 3 p.m. in the same direction and overtakes the first train at 9 p.m. So the speed of the second train in km/h. సో ఫస్ట్ ఒక ట్రైన్ 18 km/h తోని 1 గంటకు బయలుదేరింది. దాని తర్వాత 3 గంటలకు అదే దిశలో ఇంకో ట్రైన్ బయలుదేరి అవి రెండు 9 o'clockకి కలుసుకుంటున్నాయి. అంటే మొదటి ట్రైను 1 గంటలకు బయలుదేరి 9 o'clock వద్ద రెండవ ట్రైన్ కలుస్తుంది. కాకపోతే రెండవ ట్రైన్ అనేది 3 గంటలకు బయలుదేరింది. ఇవి రెండు సేమ్ ఒకే దిశలో బయలుదేరుతున్నాయి. రైట్. సో మొదటి ట్రైను రెండవ ట్రైన్ సమయాలు వేరు కానీ ప్రయాణం చేసిన డిస్టెన్సెస్ సేమే. సో ఇక్కడ డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు మనం చెప్పొచ్చు S1 T1 is equals to S2 T2. మొదటి ట్రైన్ 18 km/hతో ప్రయాణించి ఎంత సమయం తీసుకుంది? 1 to 9 అంటే 8 hours తీసుకుంది. అదేవిధంగా సెకండ్ ట్రైన్ 3 o'clockకి స్టార్ట్ అయింది, 9 o'clockకి రీచ్ అయింది సేమ్.
సో ఇక్కడ 6 అవర్స్ తీసుకుంది, స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. S2 ఎంత, 6 1s 6 3s, దేర్ ఫోర్ సెకండ్ ట్రైన్ స్పీడ్ వచ్చేసి మనకు 24 km/h. సింపుల్ డిస్టెన్స్ కాన్స్టెంట్ చేస్తే ఈ రెండు సమాన దూరాలను ప్రయాణిస్తాయి కాబట్టి ఫార్ములా ఏంటి, S1T1 = S2T2 చేస్తే సరిపోతుంది. ఒకటేమో 1 PM బయలుదేరి 9 PM చేరుకుంటుంది, ఇంకొకటి 3 PM బయలుదేరి 9 PM దగ్గర. ఈ రెండు కలిసేవి 9 PM దగ్గరనే కాబట్టి నేను స్టాప్ 9 PM దగ్గర అంటున్నా. If x, y, z are three positive numbers such that a minus x is to a minus y is to a minus z is equals to 2:3:5 and 2a is equals to x plus y plus z. సో ఇక్కడ రేషియో ఏ విధంగా ఇచ్చాడనేది చూడండి. a మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టూ పార్ట్స్ అంటే మనం 2a అనుకుందాం. a మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 3a, a మైనస్ z ఈజ్ ఈక్వల్స్ టు 5a. రేషియో ఇచ్చాడు కాబట్టి నేను పార్ట్స్లో తీసుకుంటున్నా. సో ఇక్కడ 2a ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. 2a ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఈ రెండింటిని మీరు యాడ్ చేయండి. 2a మైనస్ ఎక్స్ మైనస్ వై. 2a ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కాబట్టి దీని విలువ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ మైనస్ వై. అంటే ఫస్ట్ రెండింటిని యాడ్ చేస్తే జెడ్ వస్తుంది, లాస్ట్ రెండింటిని యాడ్ చేస్తే వై జెడ్ని యాడ్ చేస్తే ఎక్స్ వస్తుంది. ఫస్ట్ది లాస్ట్ది యాడ్ చేశారనుకోండి మీకు వై వస్తుంది. సో ఎక్స్ వై జెడ్. ఎక్స్ అంటే ఎక్స్ లేనిది అంటే 3a and 5a, ఇది యాడ్ చేయండి 8a. వై అంటే వై లేనిది, ఫస్ట్ది లాస్ట్ది యాడ్ చేయండి 2a 5a 7a. జెడ్ అంటే ఫస్ట్ రెండు 5a. సో రేషియో ఏమవుతుంది, 8:7:5. A variable x is proportional to y. సో x and y అనుపాతంలో ఉన్నాయి. If three values of x are in the ratio 3:4:5. సో ఇక్కడ 3a 4a 5a అనుకుంటే such that x1 plus x2 plus x3 is equals to 12. యాక్చువల్లీ ఇక్కడ మీరు 3a plus 4a plus 5a is equals to 12 చేస్తే a equal to 1. అంటే వాల్యూస్ ఆఫ్ x ఏమవుతాయి, 3 4 5 అవుతాయి, రైట్. x1 y1 plus x2 y2 plus x3 y3 is equals to 50 అని అంటున్నాం. సో x1 y1 అంటే ఇక్కడ x1 ఏంటి 3, y1 అనేది దీనికి ప్రపోర్షనల్లో ఉంటుంది కాబట్టి దీన్ని మనం 3y అనుకుందాం. దీనికి ప్రపోర్షనల్లో ఉండడం అంటే 3 3y అవుతుంది, 4 4y అవుతుంది. సో 4 × 4y 5 × 5y ప్లస్ చేసి ఈక్వల్ టు 50 చేస్తే మనకి ఏమొస్తుంది, 9 + 16 25 + 25 50y ఈజ్ ఈక్వల్స్ టు 50 అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. అంటే ఇక్కడ x1 y1 వాల్యూస్ ఏంటి, 3 3 4 4 5 5. x1 x2 x3 y1 y2 y3. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, దెన్ ద రేషియో ఆఫ్ ఇంక్రీజ్ పర్సెంటేజెస్ ఆఫ్ x1 y1 x2 y2 x3 y3 ఓవర్ x1 x2 x3. x1 x2 x3 ఏమవుతాయి, 3 4 5 అవుతాయి. బట్ x1 y1 అంటే 3 × 3 9, 4 × 4 16, 5 × 5 25. ఇంక్రీజింగ్ రేషియోస్ ఏంటి అని అడుగుతున్నాడు. పర్సంటేజ్ ఇంక్రీజ్ కనుక్కోండి. పెరుగుదల నిష్పత్తి, ఒక నెంబర్ ట్రిపుల్ అవుతుంది అని అంటే అది 200% పెరుగుతుంది. ఫస్ట్ది 200% పెరిగింది. ఒక నెంబర్ 4 times అవుతుందంటే అది 300% పెరిగింది. ఇది 5 times అవుతుంది అంటే అది 400% పెరిగినట్టు. సో ఆ పెరిగిన పర్సంటేజెస్ని మనం నిష్పత్తిలో తీసుకుంటే అది ఏ విధంగా పెరుగుతుంది, 2:3:4 ఈ రేషియోలో పెరుగుతున్నాయి. సో ఆన్సర్ ఈజ్ 2:3:4. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఒక నెంబర్ డబుల్ అయింది అని అంటే ఎక్స్ 2x అయింది అని అంటే అది 100% పెరిగినట్టు. ఎక్స్ 10x అయింది అని అంటే 10 times అయితే అది 900% పెరిగినట్టు. సో ఆన్సర్ 2:3:4. A person sold his watch for rupees 171 with a profit percentage numerically equal to its cost price. Very very important. ఇక్కడ కాస్ట్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ రెండు న్యూమెరికల్లీ సేమ్. అంటే సంఖ్యాత్మకంగా కాస్ట్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ రెండు సమానమే. కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకుంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా ఎక్సే. సో జనరల్గా ఎక్స్ ప్లస్
ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే x% ఆఫ్ x అంటే x/100 ఇంటూ x అంటే x²/100 ఈజ్ ఈక్వల్స్ టు మనకు సెల్లింగ్ ప్రైస్ కావాలి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 171 ఇచ్చాడు. దేర్ఫోర్ మీరు ఈ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎక్స్ ఏ విధంగా కనుక్కుంటారంటే, ఒకవేళ దీన్ని సాధించారనుకోండి, అంటే మీరు సాల్వ్ చేశారనుకోండి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి చాలా టైం పడుతుంది. సో బెటర్ వే ఏంటి, ఆప్షన్ నుంచి చూడండి. ఒకవేళ ఎక్స్ 60 అయితే 60² 3600/100 60 36 అవుతుంది. 60 + 36 ఈజ్ ఈక్వల్స్ టు 96. 60 కాదు, 80 అయితే 80 ప్లస్ 80% ఆఫ్ 80 అంటే 64 144 వస్తుంది. అది కూడా కాదు. సి చూసుకుంటే 70 + 49 కాదు. 90 + 81 171 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి 90. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటనంటే, ఒకవేళ ఈ విధంగా ఇంకో క్వశ్చన్లో ఇస్తే సిపి కాస్ట్ అండ్ ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్, నేను ఇక్కడ వరుసగా కాస్ట్ ప్రైస్లో 10 to 100 తీసుకున్నా. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. ఇప్పుడు నేను ప్రాఫిట్స్ తీసుకుంటాను. 10% మీద 10 అంటే 1 ఇక్కడ. సో అలాగే 20% మీద 20, 20² 4, ఇది 9, 16, 4², 5², 6², 7², 8², 9², 10². సో ఈ రెండింటిని కలపండి, మీకు ఎస్పీస్ వస్తాయి. సో ఇక్కడ మీకు ఈ గ్రీన్ కలర్లో అన్నీ నేను ఎస్పీస్ రాశాను. చూడండి, ఈ ఎస్పీస్ అన్నీ 10 + 1 11, 20 + 4 24, 39, 56, 75 అండ్ సో ఆన్. ఇది ఏ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అంటే, 11 1s 11, 12 2s 24, 13 3s 14 4s 15 5s 16 6s 17 7s 18 8s 19 9s 20 10s. ఈ విధంగా మీరు ఈ ఎస్పీస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ నేను ఎస్పీ 56 అని, కాస్ట్ ప్రైస్ ఈజ్ న్యూమెరికలీ ఈజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నా అనుకోండి. అప్పుడు 56 అనగానే మీరు 40 అని చెప్పగలగాలి. సో దట్ మీరు ఇది 5 సెకండ్స్లోనే చేయగలుగుతారు. సో మీరు ఎప్పుడు కానీ షార్ట్ వేలో చెప్పాలి అని అంటే దాని వెనకాల మీకు కొన్ని బేసిక్స్ ఉండాలి. సో ఆ బేసిక్స్ ఈ విధంగా మీరు నేర్చుకుంటూ ఉండాలి. ఓకే, సో ఓవర్ నైట్ మనకు బేసిక్స్ రావు కాబట్టి, సో ఇలాంటి సమ్స్ చాలాసార్లు రిపీటెడ్గా అడిగాడు కాబట్టి, అప్పుడు ఇలాంటి మీకు బేసిక్స్ అనేది మీకు ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా ఇంకోసారి 144 అంటే మీరు 80 అని చెప్పొచ్చు. ఓకే, అట్లీస్ట్ ఇవి గుర్తుపెట్టుకోకుండా మీకు తెలియాల్సింది ఏంటంటే, మీరు ఆప్షన్లో నుంచి సెర్చ్ చేసుకుంటే ఈ క్వశ్చన్కి మీకు ఈజీగా ఆన్సర్ వస్తుందని తెలియాలి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్వశ్చన్. A pipe can fill an empty cistern with water in 8 hours. Due to leakage in the bottom, it takes 9 hours to fill the cistern. సో ఒక తొట్టెని నింపడానికి నార్మల్గా ఒక పైప్కి 8 hours పడుతుంది. కాకపోతే లీకేజ్ కారణంగా ఆ తొట్టెని నింపడానికి ఎంత పడుతుంది అని అంటే 9 hours పడుతుంది. మామూలుగా మీరు ఖాళీ తొట్టె ఒక పైప్ ఏ అని తీసుకుంటే నింపడానికి 8 hours పడుతుంది. ప్లస్ లీకేజ్ ఉందనుకోండి, ఇప్పుడు 9 hours పడుతుంది. రైట్, నార్మల్గా 8 9 మీరు ఎంత తీసుకుంటారు, ఎల్సిఎం తీసుకోండి 72. రైట్, అంటే ఇది ఒక్క అవర్లో ఎంత పని చేస్తుంది, 8 యూనిట్ల పని చేస్తుంది, 9 యూనిట్ల పని, ఇది 8 యూనిట్ల పని. ఎందుకు లీకేజ్ యాడ్ అయినప్పుడు 8 యూనిట్ల పని వచ్చిందంటే, లీకేజ్ అనేది -1 యూనిట్ పని చేస్తుంది. ఓకే, జనరల్గా మీరు 72 లీటర్స్ అంటే ఇది 1 అవర్కి 9 లీటర్స్, ఇది 8 లీటర్స్, అంటే ఇక్కడ 1 లీటర్ అనేది లీకేజ్ ద్వారా తగ్గుతుంది. 1 గంటకు 1 లీటర్ తగ్గితే కంప్లీట్గా ఫుల్గా ఉన్న తొట్టెని కంప్లీట్గా మీరు లీక్ చేయడానికి ఎన్ని గంటలు పడుతుంది అని అడిగామనుకోండి, డెఫినెట్గా మనం చెప్పగలుగుతాం 72 లీటర్స్, గంటకు 1 లీటర్ అనుకుంటే 72 అవర్స్లో తీయగలుగుతాం. సో ఆన్సర్ ఏంటి 72. Let P1, P2, P3 be the prime numbers and alpha, beta, gamma are positive integers. If P1 to the power of alpha, P2 to the power of beta, P3 to the power of gamma is a divisor. అంటే is a factor of this number. ఇక్కడ ఇచ్చిన నెంబర్ తీసుకోండి, 4166178. ఓకే, సో ఈ నెంబర్ లయింగ్ ఇన్ బిట్వీన్ 100 to 200, అంటే 100 నుంచి 200 మధ్యలో దీనికి ఒక కారణాంకం ఉంది, అంటే ఒక ఫ్యాక్టర్ ఉంది. ఆ ఫ్యాక్టర్ని వీడు ఈ విధంగా రాస్తున్నాడు. ఫస్ట్ ఆ ఫ్యాక్టర్ ఏంటో కనుక్కోండి. సో ఇది చూడగానే మనం ఏం చెప్తాం, ఇది 2 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో కూడా పోతుంది, 8 టేబుల్లో పోదు. ఎందుకంటే 8 టేబుల్లో పోవాలంటే లాస్ట్ 3 నెంబర్స్ పోవాలి. సో అలా డివిజిబిలిటీ రూల్ యూస్ చేసుకొని మనం ఇది 4 టేబుల్లో పోతుందని చెప్తాం. సమ్ చేయండి, సమ్ ఏమవుతుంది, డిజిట్స్ సమ్ 4 + 1 5, 5 ప్లస్ ఇది 12, 17 + 1 18, 18 + 15 తీసుకుంటే 33 అవుతుంది.
33 అనేది 9 టేబుల్లో పోదు, ఓన్లీ 3 టేబుల్లోనే పోతుంది. కాబట్టి ఈ నెంబర్ డెఫినెట్గా మనం 3 టేబుల్లో పోతుందని చెప్పగలుగుతాం. నౌ 11 టేబుల్లో చూడండి ఒకసారి. ఇది 15 ప్లస్ 6 21 ప్లస్ 1 22. అదేవిధంగా ఎందుకంటే అక్కడ 33 వచ్చింది కాబట్టి నేను 11 టేబుల్లో అంటున్న సమ్. ఇది 22 అంటే మిగిలిన డిజిట్స్ ఏంటి? 11. సో డిఫరెన్స్ ఏమవుతుంది ఇక్కడ? 22 మైనస్ 11 అంటే ఇక్కడ 11 వచ్చేస్తుంది డిఫరెన్స్. అంటే డెఫినెట్గా ఇది 11 టేబుల్లో కూడా పోతుంది. సో ఒక నెంబర్ 4 టేబుల్లో, 3 టేబుల్లో, 11 టేబుల్లో పోయింది అని అంటే దీని మల్టిపుల్ ఏంటి? 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 11 132లో కూడా పోతుంది. సో దీని డివైజర్ 100 నుంచి 200 మధ్యలో ఉన్న దీని డివైజర్ ఏంటి? 132. ఈ 132ని మనం ప్రధాన కారణాంకాలుగా రాద్దాం. రాస్తే ఏమవుతుంది? 4 అంటే 2 స్క్వేర్, 3 పవర్ 1, 11 పవర్ 1. సో ఇక్కడ మనకు P1, P2, P3లు వచ్చేసాయి. P1, P2, P3లు ఏమవుతాయి? 2 ప్లస్ 3 ప్లస్ 11 ఇంటూ ఆల్ఫా బీటా గామాలు కూడా వచ్చేసాయి. 2 ప్లస్ 1 ప్లస్ 1. సో ఇది 16 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్స్ టు 64. సో ఆన్సర్ వచ్చేసి 64. ఇక్కడ చూడడానికి పెద్దగా కనబడచ్చు, కాకపోతే డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇది నేను సేమ్ ప్యాటర్న్ అంటే మనకి ఎస్ఐలో అడిగిన విధంగానే ఇచ్చాను యాజ్ ఇట్ ఈస్, కానీ నెంబర్లు చేంజ్ చేశాను అంతే. A 10 hectare field is reaped by 2 men, 3 women and 4 children together in 10 days. సో వీళ్ళు 10 హెక్టార్ పొలంను 2 పురుషులు 3 స్త్రీలు మరియు 4 పిల్లలు కలిపి 10 రోజుల్లో కోత కోసారు. సో వాళ్ళ పనితనం యొక్క నిష్పత్తి 5:4:2 అంటే their skills are in the ratio 5:4:2. Then a 16 hectare field will be reaped by 6 men, 4 women and 7 children in how many days అని అడుగుతున్నారు. సో ఇక్కడ వాళ్ళ పనితనాలు మరియు మెంబర్స్ ఇచ్చాడు కాబట్టి మనకు ఫార్ములా ఎలా రాసుకోవచ్చు? జనరల్గా T1 M1 E1 బై W1 ఈజ్ ఈక్వల్స్ టు T2 M2 W2 E2 బై W2. సో ఇక్కడ ఫస్ట్ T1 అంటే టైం 10 days, 2 men, 3 women, 4 children. వీళ్ళ కెపాసిటీని మనం ఇక్కడ MW అండ్ C ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంత పొలం? 10 హెక్టార్స్ అనేది పని. 16 days, 16 హెక్టార్స్ కదా. సో 16 హెక్టార్స్ డినామినేటర్లో ఎన్ని డేస్? X డేస్. ఎంతమంది? 6 men, 4 women, 7 children. సో ఇక్కడ MWC ప్లేసెస్లో మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఏంటి? 5 4 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 10 10 ఎనీవే క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఇంటూ 5 10, 12 8 30 30 16 46 ప్లస్ 14 60 1 2 therefore X is equals to 8 days అవుతుంది. A train passes 2 bridges of length 500 meters and 250 meters in 100 seconds and 60 seconds respectively. The length of a train. See, ఒక ట్రైన్ 500 మీటర్లు మరియు 250 మీటర్ల పొడవు గల వంతెనను 100 సెకండ్లు మరియు 60 సెకండ్లలో దాటాయి అని అంటే, ఒక వంతెనను దాటింది, ఒక బ్రిడ్జ్ని దాటింది అని అంటే దాని పొడవును మరియు బ్రిడ్జ్ పొడవును ప్రయాణం చేసిన డిస్టెన్స్ ఏమవుతుంది? L ప్లస్ 500, ఇక్కడ L ప్లస్ 250. 500 ఏమో 100 సెకండ్స్లో, 250 ఏమో 60. అంటే ఇక్కడ ఎంత ఎక్కువ ట్రావెల్ చేసింది? 250ని ఎన్ని సెకండ్లో? 40. సో 40 సెకండ్స్లో 250 ట్రావెల్ చేయగలిగినప్పుడు 20 సెకండ్స్లో 125, 60 సెకండ్స్లో 250 ప్లస్ 125 రెండింటిని కలపండి, అంతే కదా. సో 60 సెకండ్లో జనరల్గా 250 ప్లస్ L అంటున్నాం, అంటే లెంత్ ఆఫ్ ట్రైన్. ఇక్కడ లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంత వచ్చింది? 250 ప్లస్ 125. సో ఇక్కడ ఈ 20 సెకండ్స్ ఎందుకు? 125ని క్రాస్ చేయడానికి తీసుకుంటుంది కాబట్టి ఆ 125 అనేది లెంత్ ఆఫ్ ట్రైన్గా చెప్పగలుగుతాం మనం. The least number which is to be added to the greatest number of 4 digit so that the sum may be divisible by 345. 345తోని 4 అంకెల అతిపెద్ద సంఖ్యను 345 చే భాగించడానికి కూడవలసిన అతి చిన్న సంఖ్య ఏంటి అని అంటున్నాడు. అతిపెద్ద 4 అంకెల సంఖ్య మనకు తెలిసింది ఏంటి? 9999 ఇది. సో
సో మనకు రౌండ్ ఫిగర్ తీసుకుందాం, 10,000 తీసుకుందాం. 10,000 మనం ఏం చేద్దాం, 345తో భాగిద్దాం. 2లో చేస్తే 690. సో మిగిలింది 310. 3,450, 345. 10s 9s ట్రై చేస్తున్నాను. సో 3. సో మనం ఏం చెప్పొచ్చు, 3105 అవుతుంది. అంటే ఒక 5 ఎక్స్ట్రా కావాలి. అంటే మనం ఇక్కడ 5 కలపాల్సింది ఉంటుంది 10,000కి. అంటే ఎగ్జాక్ట్గా 10,000తో డివిజిబుల్ కాదు, కాకపోతే 10,005 అనేది 345తో డివిజిబుల్ అవుతుంది, పక్కా డివిజిబుల్ అవుతుంది. సో ఈ 345తో డివిజిబుల్ అవ్వడానికి మనం 4 అంకెల అతిపెద్ద సంఖ్యకు కలపాల్సిన అతి చిన్న సంఖ్య ఏమవుతుంది, 10,005 రావాలంటే దీనికి ఒక 6 కలిపితే మనకు 10,005 వస్తుంది. సో ఆన్సర్ 6. ఇలా కాకుండా కూడా మీరు ఇచ్చిన ఆప్షన్తో కూడా చెప్పొచ్చు. 9999 ఉంది కదా, దీనికి మీరు 50 కలిపారనుకోండి, చివరి సంఖ్య 9 ఉంటుంది కాబట్టి 345తో పోదు. 6 కలిపితే చివరి సంఖ్య 5 ఉంటుంది కాబట్టి పాసిబిలిటీ ఉంది. 60 కలిపినా పోదు, 5 కలిపినా పోదు, ఎందుకంటే చివరి సంఖ్య 5 ఉండాలి కదా 345తో డివైడ్ కావాలంటే. సో ఆప్షన్లో నుంచి మీరు ఆన్సర్ 6 అని చెప్పొచ్చు. ₹300 is divided between A, B, C so that A receives 1/3 as much as B and C together receives. అంటే 3,000ను A మరియు ABCల మధ్య ఎలా పంచుకున్నారంటే, B మరియు Cలను కలిపి వచ్చే దానిలో Aకి 1/3 వంతు భాగం వస్తుంది. అంటే A is equals to 1/3 of B plus C. అంటే A by B plus C కూడా మనం ఎంత చెప్పొచ్చు, 1/3. A ఒక పార్ట్, A plus B plus C, B plus C 3 పార్ట్లు. సో A ఒక పార్ట్ అయితే ABC మొత్తం 4 పార్ట్లు అవుతుంది, ఎందుకంటే 1+3 కాబట్టి. సేమ్ థింగ్ B receives 2/3 as much as A plus C together. 2/3 అంటే ఇప్పుడు B by A plus B plus C ఎంత అవుతుంది చూడండి, ఎంత అవుతుంది, 2/2 + 3 5 అవుతుంది, రైట్. దెన్ షేర్ ఆఫ్ C. ఇక్కడ మనకు B షేర్ తెలుసు, A షేర్ తెలుసు, C షేర్ కావాలి. సో మొత్తం ABC 3,000 కాబట్టి 3,000/4 750 A షేర్ అవుతుంది. 3,000/2/5 చేశారనుకోండి, 5 అంటే 600, 2/5 అంటే 1,200. సో ఈ రెండు కలిపితే 1,950 అవుతాయి. మిగిలిన 1,050 అనేది షేర్ ఆఫ్ C. A షేర్ 750, B షేర్ 1,200 అయితే C షేర్ 1,050 అవుతుంది. There are 3 containers of equal capacity. ఓకే, 3 సమాన సామర్థ్యం గల కంటైనర్స్ ఉన్నాయి. అంటే కంటైనర్స్ ఇస్ లైక్ గిన్నెలు అనుకోండి. ద రేషియో ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు వాటర్ ఇన్ ద ఫస్ట్ కంటైనర్. ఈ 3 సమానమైన సామర్థ్యం గల కంటైనర్స్ కాబట్టి ఫస్ట్ కంటైనర్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ వాటర్ ఏ నిష్పత్తిలో ఉంది, ఫస్ట్ దాంట్లో కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3. ఫస్ట్ దానిలో 5:1, సెకండ్ దానిలో 2:7, థర్డ్ దానిలో 7:5 ఉంది. If all the 3 liquids are mixed together, the ratio of the sulfuric acid to water in the mixture. మీరు ఒకవేళ ఫ్రాక్షన్లోనే చేయాలనుకుంటే డైరెక్ట్గా ఏం చేసుకోవచ్చు, ఫస్ట్ దానిలో సల్ఫ్యూరిక్ యాసిడ్, సెకండ్ దానిలో సల్ఫ్యూరిక్ యాసిడ్, థర్డ్ దానిలో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎంత ఉంది. ఫస్ట్ దానిలో 5 parts out of 6 parts, సెకండ్ దానిలో 2 parts out of 9 parts, థర్డ్ దానిలో 7 parts out of 12 parts. వాటర్ కూడా చూసేసుకోండి, 1 part out of 6, 7 parts out of 9, 5 parts out of 12. ఇక్కడ 1 part out of 6 టోటలీ. అలా ఎల్సిఎం తీసుకోండి, 72 తీసేసుకుంటే క్యాన్సల్, 36 కూడా తీసుకోవచ్చు. 6 6 కాబట్టి 5 6 30, 9 4 కాబట్టి 8, 12 3 కాబట్టి 21, 36 ఎనీవే క్యాన్సల్ అవుతుంది కాబట్టి డినామినేటర్లో కనుక మనం చూసుకుంటే 6 6 కాబట్టి 6, 9 4 కాబట్టి 7 4 28, 12 3 కాబట్టి 15. న్యూమరేటర్లో మనకు 59 వస్తుంది, డినామినేటర్లో 49. సో ఆన్సర్ ఈజ్ 59:49. మీరు ఓన్లీ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నా ఓకే, ఎందుకంటే ఓన్లీ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటే 59, 36 36 36 3 కంటైనర్స్ కాబట్టి 108 వస్తుంది. అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ 108లో 59 అంటే రిమైనింగ్ వాటర్ ఎంత 49, అలా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది చేయడానికి మనకు చాలా వేస్ ఉన్నాయి. ఓకే, ఇది 6 parts, ఇది 9 parts, ఇది 12 parts, టోటల్ 36 అనుకుంటే ఇలా కూడా డివైడ్ చేసుకోవచ్చు. 36ని మీరు 5:1 అంటే ఏమవుతుంది 36,
2:7 అంటే ఏమవుతుంది 8 28. 7 and 5 అంటే ఏమవుతుంది 21 15. యాడ్ చేసుకోండి, ఇక్కడ 59 ఇక్కడ 49 అలా కూడా వస్తుంది. సో ఇట్స్ అప్ టు యూ. 2 clocks are set correctly at 10 a.m. on Friday. The first clock gains 2 minutes every hour, which is twice as much as second. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే 10 a.m. ఫ్రైడేకి కరెక్ట్ టైం సెట్ చేశారు. ఫస్ట్ క్లాక్ ఏమవుతుందంటే ప్రతి గంటకి 2 నిమిషాలు ఎక్కువ చూపిస్తుంది. సెకండ్ క్లాక్, ఈ ఫస్ట్ క్లాక్ అనేది సెకండ్ క్లాక్ అంటే 2 రెట్లు ఎక్కువగా చూపిస్తుంది. అంటే 2 నిమిషాలు గంటకు ఎక్కువ చూపిస్తుంది. అంటే ఫస్ట్ క్లాక్ 2 నిమిషాలు ఎక్కువ చూపిస్తుంది. దేర్ఫోర్ సెకండ్ క్లాక్ కేవలం గంటకు 1 నిమిషం మాత్రమే ఎక్కువ చూపిస్తుంది. సో అలాంటి సెకండ్ క్లాక్, వాట్ టైమ్ విల్ ద సెకండ్ క్లాక్ రిజిస్టర్ వెన్ ద కరెక్ట్ టైమ్ ఈస్ 2 p.m. on the following Monday 2 p.m. See, Friday, Saturday, Sunday, Monday. Friday to Saturday 24 hours, 24 hours, 24 hours. ఇక్కడ 72 hours. 3 days అవుతాయి 10 a.m. 10 a.m. టు మళ్ళీ 2 p.m. అని అంటే ప్లస్ 4 hours. అంటే 76 hours గడుస్తాయి. 76 hours గడిస్తే అవర్కి 1 నిమిషం ఎక్కువ చూపిస్తుంది కాబట్టి 76 minutes ఎక్కువ చూపిస్తుంది. అంటే 1 hour 16 minutes ఎక్కువ చూపిస్తుంది క్లాక్లో, సెకండ్ క్లాక్. అదే ఫస్ట్ క్లాక్ అయితే డబుల్ 76 into 2 అంటే మీకు 152 minutes ఎక్కువ చూపించేది. ఇక్కడ కేవలం 76 minutes ఎక్కువ చూపిస్తుంది కాబట్టి ఆన్సర్ ఏంటి? మీరు ఆ 2 o'clockకి ఒక 1 hour 16 minutes యాడ్ చేయండి. సో 3 hours 16 minutes అవుతుంది. సో 3 hours 16 p.m. is the answer. If today is Saturday, what will be the day 350 days from now? సో ఈరోజు శనివారం అయితే ఇప్పటి నుండి 350 రోజుల తర్వాత ఏ రోజు అగును? సో the day, what will be the day 350 days from now? ఓకే, సో 350వ రోజు ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ రోజుల తర్వాత కాదు, ఎగ్జాక్ట్లీ 350వ రోజు ఏమవుతుంది అని అంటే ఆడ్ డేస్ మీరు కౌంట్ చేసుకోండి. సో 350 డివైడెడ్ బై 7. విషమ దినాలు అనేవి కంప్లీట్గా రిమైండర్ 0 అవుతుంది కాబట్టి రిమైండర్ అనేది మనకు విషమ దినాన్ని సూచిస్తుంది. సో ఇక్కడ మనకు సింపుల్గా ఆడ్ డేస్ అనేది 0, నో ఆడ్ డేస్ అని అంటే ఏంది? మీరు సాటర్డే నుంచి స్టార్ట్ అవుతే డెఫినెట్గా మళ్ళీ ఏమవుతుంది? సాటర్డేనే వస్తుంది 350 days ఫ్రమ్ నౌ అంటే. సో కావాలంటే 7 days ఫ్రమ్ నౌ చూడండి, సాటర్డే నుంచి మళ్ళీ 7 days తర్వాత ఏమొస్తుంది? మీకు సాటర్డేనే. సో అలాగే 350 days తర్వాత కూడా సాటర్డేనే వస్తుంది. 3 unbiased coins are tossed. What is the probability of getting most 2 heads? At most 2 heads అంటే గరిష్టంగా 2 తలలు రావడానికి. సో గరిష్టంగా, ఇక్కడ ఎక్కువగా కన్నా గరిష్టంగా అంటే కరెక్ట్ ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 coins ఎగరవేసామనుకోండి. ఫస్ట్ కాయిన్ పైన హెడ్ ఆర్ టైల్స్ రావచ్చు, సెకండ్ కాయిన్ పైన కూడా హెడ్ ఆర్ టైల్స్, థర్డ్ కాయిన్ పైన కూడా హెడ్ ఆర్ టైల్స్. మొత్తం మనకు 8 ways ఉంటాయి. ఆ 8 ways ఏంటి, మీరు ఎలా రాసుకోవాలి అని అంటే ఫస్ట్ 4 heads రాసుకోండి, 4 tails రాసుకోండి. దాని తర్వాత 2 heads 2 tails, 2 heads 2 tails, తర్వాత హెడ్ టైల్ హెడ్ టైల్. సో గరిష్టంగా 2 heads. సో మ్యాక్సిమం ఇది ఒక్కటి తీసేయండి, మిగతావన్నిట్లో మినిమం 2 heads ఉంటాయి కాబట్టి, సో మినిమం కాదు మ్యాక్సిమం 2 heads ఉంటాయి కాబట్టి మీరు తీసుకోవచ్చు. అంటే 7 పాసిబిలిటీస్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 8. లేదా ప్రాబబిలిటీ ఆఫ్ ఎట్ మోస్ట్ 2 heads అని అంటే టోటల్ ప్రాబబిలిటీలో నుండి సబ్ట్రాక్ట్ చేయాల్సింది ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ 3 heads. 3 heads వచ్చేది ఒకటే కేసు ఉంటుంది 8 కేసెస్లో. దేర్ఫోర్ 7/8. అలా కూడా మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ద లెంత్ ఆఫ్ ద ఫ్లోర్ ఆఫ్ అ రూమ్ ఎక్సీడ్స్ ఇట్స్ బ్రెడ్త్ బై 19 meters. అంటే నేల యొక్క పొడవు వెడల్పు కన్నా 19 మీటర్లు ఎక్కువగా ఉంది. సో ఒకవేళ మనం పొడవు వెడల్పు బ్రెడ్త్ ఎక్స్ అనుకుంటే పొడవు ఏమవుతుంది? 19 మీటర్లు ఎక్కువ ఉంది. 19 + x లేదా x + 19. ద ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ రిమైన్స్ అన్ఆల్టర్డ్. అంటే వైశాల్యము సేమే ఉంటుంది ఎప్పుడు? వెన్ లెంత్ డిక్రీజ్డ్ బై 4 అండ్ బ్రెడ్త్ ఇంక్రీజ్డ్ బై 4. అంటే లెంత్ని మీరు 9 తగ్గిస్తే ఇది ఏమవుతుంది? సెకండ్ కేసులో x + 10 అవుతుంది. బ్రెడ్త్ను 4 పెంచితే 4 అవుతుంది. ఇప్పుడు కూడా మీకు ఏరియా సమానంగా ఉంటుంది. ఏరియా అంటే
ఎక్స్ ప్లస్ 19 ఇంటూ ఎక్స్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఫస్ట్ కేసులో, సెకండ్ కేసులో ఎక్స్ ప్లస్ 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 4. మల్టిప్లై చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 19x మల్టిప్లై చేయండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x ప్లస్ 40. ఎక్స్ స్క్వేర్ బోత్ సైడ్ మనం క్యాన్సిల్ చేసుకుంటే మనకు 5x ఈక్వల్ టు 40 వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8. అంటే లెంత్ ఏమవుతుంది 27, బ్రెడ్త్ 8, ఏరియా వచ్చేసి 27 ఇంటూ 8 216. ఇది 3 క్యూబ్, ఇది 2 క్యూబ్. మనకు తెలుసు 6 క్యూబ్ ఇస్ 216 అని. 2 poles of equal height are standing opposite to each other on either side of a road which is 75 meters wide. From a point between them on a road, angle of elevation of their tops are 30 degrees and 60 degrees, the height of the each pole. సో 75 మీటర్ల వెడల్పు గల ఒక దారికి ఇరువైపులా 2 సమాన ఎత్తుగల స్తంభాల ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి. ఆ రెండింటి మధ్యలో ఒక బిందువు నుండి వాటి శిఖరాలను చూడగా చేయు కోణాలు 30 and 60 డిగ్రీలు అయితే ఆ స్తంభాల ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఇది రోడ్ అనుకుందాం. ఇక్కడ ఒక స్తంభం, ఇక్కడ ఒక స్తంభం ఉంది. రోడ్డు మధ్యలో ఒక బిందువు నుండి ఈ 2 సమాన ఎత్తుగల అని అన్నాడు. రోడ్డు మధ్యలో ఒక బిందువు నుండి మనము ఊర్ధ్వ కోణాలు వరుసగా ఏమవుతాయి, ఒకటి 60, ఒకటి 30 అంటున్నాడు. దగ్గరగా ఉంది కాబట్టి 60, దూరంగా ఉంది కాబట్టి 30 తీసుకుందాం. ఇది హైట్ హెచ్, ఇది హైట్ హెచ్. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, 30, 60, 90 ట్రయాంగిల్లో సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయంటే 1:3:2 రేషియోలో ఉంటాయి. ఒకవేళ 30కి అపోజిట్గా హెచ్ అయితే 60కి అపోజిట్గా √3h అవుతుంది. అంటే ఇది 60 కదా, సో 60కి అపోజిట్గా ఏమవుతుంది, √3h అవుతుంది. ఒకవేళ 60కి అపోజిట్గా హెచ్ అయితే అంటే √3 పార్ట్స్ అనేది హెచ్ అయితే 30కి అపోజిట్గా ఉంది ఏమవుతుంది, h/√3 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. సో ఈ రెండు కలిపితే మనకు 4h/√3, రెండు కలపండి 3h ప్లస్ h/√3, 4h/√3 అనేది 75 వస్తుంది. సో h ఈజ్ ఈక్వల్స్ టు 75/4 అంటే 18.75 ఇంటూ √3. సో మన ఆన్సర్ 18.75 ఇంటూ √3 వస్తుంది. s ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ప్లస్ 2/2 స్క్వేర్ ప్లస్ 3/3 క్యూబ్ అండ్ సో ఆన్. సో ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఇది 3/3 క్యూబ్ కాదు, 3/2 క్యూబ్ ఓన్లీ. సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు. సో దీన్ని ఏ విధంగా రాస్తాం మనం, s ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ప్లస్ 1 ప్లస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2/2 క్యూబ్ 1 plus 3/2 power 4, it goes on. s is equals to మీరు 1/2 ప్లస్ 1/2 స్క్వేర్, ఫస్ట్ టర్మ్ తీసేసుకోండి అన్నిట్లోకి వెళ్ళి 1/2 క్యూబ్ 1/2 to the power of 4 goes on. ఇదొక సిరీస్ ప్లస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/2 క్యూబ్ 3/2 power 4 goes on up to infinity. ఫస్ట్ సిరీస్ తీసుకుంటే ఇట్స్ సిరీస్ అప్ టు ఇన్ఫినిటీ అంటే అనంత శ్రేణి. గుణశ్రేణిలో అనంత పదాల మొత్తం ఏమవుతుంది ఇక్కడ, a/1 - r. a అంటే ఫస్ట్ టర్మ్ 1/2, r కూడా 1/2, 1 - 1/2 ప్లస్ ఇక్కడ నుండి మీరు 1/2 కామన్ తీయండి, ఏమొస్తుంది 1/2 కామన్ తీస్తే 1/2 ప్లస్ 2/2 స్క్వేర్ ప్లస్ 3/3 క్యూబ్ అండ్ సో ఆన్ అంటే అది s అవుతుంది. ఈ s ఇటు పట్టుకొస్తే s మైనస్ s/2 ఈజ్ s. 1/2/1/2 సో 1 అవుతుంది. సో s/2 ఈజ్ ఈక్వల్స్ టు 1, s ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. బికాజ్ s మైనస్ s/2 s/2 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 1, s ఈజ్ ఈక్వల్స్ టు 2. 37a plus b is to √ab is equals to 4:1 where a is greater than b is greater than 0. Then a is to b. So ఇక్కడ a is greater than b అన్నాడు కాబట్టి this is not your answer because 2 minus √3 will not be greater than 2 plus √3. So this is not your answer. Sum 4 parts, product 1. సో ఇక్కడ sum 4 parts, ఇక్కడ sum 6 parts అవుతుంది.
సో సమ్ 6 అయినా ప్రోడక్ట్ ఏమవుతుంది చూడండి. 9 మైనస్ 4, 9 మైనస్ 2 7 అవుతుంది. అదే ఇక్కడ 4 మైనస్ 3, సమ్ ఏమో 4, ప్రోడక్ట్ ఏమో 4 మైనస్ 3. సో 4:1 అని చెప్పొచ్చు. సో ఆప్షన్లో నుంచి తీసుకుంటే మీకు చాలా ఈజీగా వస్తుంది. ఒకవేళ ఆప్షన్లోకి వెళ్ళి కాదనుకుంటే ఇచ్చింది తీసుకోండి యాజ్ ఇట్ ఈస్గా. a ప్లస్ b బై రూట్ ab ఇస్ ఈక్వల్స్ టు 4/1. a ప్లస్ b బై 2 రూట్ ab ఏమవుతుంది? 2/1 అవుతుంది. మీరు a ప్లస్ b కాంపనెండో అండ్ డివిడెండో చేయండి. 2 రూట్ ab బై a ప్లస్ b మైనస్ 2 రూట్ ab. 2 ప్లస్ 1 3, 2 మైనస్ 1 1. పైన దాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? రూట్ a ప్లస్ రూట్ b హోల్ స్క్వేర్. కింది దాన్ని రూట్ a మైనస్ రూట్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3/1. సో రూట్ a ప్లస్ రూట్ b బై రూట్ a మైనస్ రూట్ b. రూట్ వేయండి. సో రూట్ 3 1 అవుతుంది. మళ్ళీ కాంపనెండో అండ్ డివిడెండో చేయండి. రూట్ a బై రూట్ b ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 3 మైనస్ 1. స్క్వేర్ చేయండి a బై b. రూట్ 3 ప్లస్ 1 అంటే 4 ప్లస్ 2 రూట్ 3. ఇది 4 మైనస్ 2 రూట్ 3. 2 కామన్ తీస్తే 2 ప్లస్ రూట్ 3 బై 2 మైనస్ రూట్ 3 వస్తుంది. దట్స్ అ ఫైనల్ ఆన్సర్. ఒకవేళ మీరు అలా కాకుండా ఇలా చేయాలనుకున్నా చేయొచ్చు. ఒక క్యూబాయిడల్ బ్లాక్ ఆఫ్ లెంత్ 20 సెంటీమీటర్, బ్రెడ్త్ 12 సెంటీమీటర్, height 8 centimeter is cut up into exact number of equal cubes. సో ఈ దీర్ఘఘనాకారంలో ఉన్న పెట్టె ఏదైతే ఉందో దీన్ని చిన్న చిన్న క్యూబ్లు అంటే చిన్న చిన్న ఘనాలుగా కట్ చేస్తున్నారు, రైట్? సో మనకు మినిమం నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఎన్ని మినిమం క్యూబ్స్గా కట్ చేయగలుగుతాం అని అంటే, క్యూబ్ అని అంటే అన్ని వైపులా సమానంగా ఉండాలి, లెంత్ బ్రెడ్త్ హైట్. సో మీరు ఒకవేళ క్యూబ్లో కట్ చేయాలంటే ఇక్కడ ఈ క్యూబాయిడల్ లెంత్ బ్రెడ్త్ హైట్ యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 20 12 8 4 అవుతుంది. అంటే మీరు క్యూబ్ సైడ్ని 4 తీసుకుంటే లెంత్లో ఎన్ని క్యూబ్స్ వస్తాయి? 5 క్యూబ్స్. బ్రెడ్త్లో ఎన్ని క్యూబ్స్ వస్తాయి? 3 క్యూబ్స్. హైట్లో ఎన్ని క్యూబ్స్ వస్తాయి? 2 క్యూబ్స్. సో టోటల్గా మినిమం మీరు ఎన్ని క్యూబ్స్ కట్ చేయొచ్చు అంటే 50 × 2 = 30. సో మినిమం మీరు 30 క్యూబ్స్ కట్ చేయొచ్చు. ఎందుకు మినిమం అంటున్నాను? మ్యాక్సిమం అంటే మీరు 1 సెంటీమీటర్ కూడా తీసుకున్నారనుకోండి, ఇక్కడ 20, ఇక్కడ 12, ఇక్కడ 8, 20 × 12 × 8 కూడా చేయొచ్చు. సో కానీ అడిగింది ఏంటి క్వశ్చన్లో? ద లీస్ట్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్, అతి చిన్న క్యూబ్లు ఎన్ని? సో లీస్ట్ నెంబర్ ఆఫ్ పాసిబుల్. సో ఇక్కడ అతి చిన్న క్యూబ్స్ అని కాకుండా చాలా అతి తక్కువ క్యూబ్ల సంఖ్య ఎంత అని ఉండాలి. అప్పుడు మనకు ఆన్సర్ 30 క్యూబ్స్. సాధ్యమగు అతి తక్కువ క్యూబ్ల సంఖ్య. Some carpenter promised to do a job in 9 days, but 5 of them were absent and the remaining did the job in 12 days. సో కొంతమంది వడ్రంగి వాళ్ళు 9 డేస్లో చేస్తామన్నారు, కాకపోతే అందులోకి వెళ్ళి 5 అబ్సెంట్ అయితే మిగిలిన వాళ్ళు 12 రోజుల్లో పనిచేశారు. మనకు పని అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? M1T1 = M2T2 అనేది ఫార్ములా. సో ముందుగా ఎంతమంది వడ్రంగులు ఉన్నారో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ కార్పెంటర్స్ వీళ్ళు 9 డేస్లో చేస్తున్నారు. 5 మెంబర్స్ అబ్సెంట్ అయ్యారు, మిగిలిన వాళ్ళు 12 రోజుల్లో చేస్తున్నారు. 3 3s 3 4s 3x = 4x - 20. సో x = 20. సో ఒరిజినల్గా మనకు ఉన్న వడ్రంగుల సంఖ్య ఎంత? 20. Income of A, B, C are in the ratio 3:4:6 and their expenditures are in the ratio 4:7:12. If A saves 2,800 out of an income of 6,000, the saving of B and C together are. చూడండి, ఫస్ట్ ఇన్కమ్స్ ఏబీసీస్ తీసుకుంటే 3:4:6. క్లియర్గా ఇన్కమ్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు? 6,000. అంటే 3 పార్ట్స్ 6,000 అయితే 4 పార్ట్ 8,000 కావాలి, 6 పార్ట్స్ 12,000 కావాలి. సో ఎక్స్పెండిచర్ చూసుకోండి 4:7:12. ఇక్కడ ఎంత ఖర్చు చేస్తున్నాడు? 2,800. అంటే ఎంత సేవ్ చేస్తున్నాడు? 3,200 సేవ్ చేస్తున్నాడు. 4 పార్ట్స్ 3,200 అంటే ఇంటూ 800 చేస్తున్నారు. ఇంటూ 800 చేస్తే 5,600, ఇంటూ 800 చేస్తే 96. ఇక్కడ బి ఎంత సేవ్ చేస్తున్నాడు? 2,400.
సి వచ్చేసరికి ఇక్కడ 400, 2400 పుట్ టుగెదర్ 4800 రూపీస్ సేవ్ చేస్తున్నారు. ఆన్సర్ ఈజ్ బి. If a train runs at 70 km/h, it reaches its destination by 12 minutes. Late by 12 minutes అంటే 12 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. అంటే తీసుకునే టైం కన్నా 12 minutes ఎక్స్ట్రా తీసుకుంటుంది. బట్ ఇఫ్ ఇట్ రన్స్ 80 km/h, ఇట్ ఈస్ లేట్ బై 3 minutes. స్టిల్ ఇక్కడ 3 minutes ఎక్కువ తీసుకుంటుంది. ద కరెక్ట్ టైం టు కవర్ ద జర్నీ. సో ఈ రెండు కేసులలో మనకు డిస్టెన్స్ సమానమే కదా. డిస్టెన్స్ సమానమైనప్పుడు మనం ఏం చెప్పొచ్చు, S1T1 ఈజ్ ఈక్వల్స్ టు S2T2 అని చెప్పొచ్చు. స్పీడ్ 1 ఏమవుతుంది, 70. యాక్చువల్ టైం T అనుకుంటే 12 minutes ఎక్కువ తీసుకుంటుంది. ఇది మినిట్స్లలో. ఇక్కడ 80 అయితే 3 minutes ఎక్కువ తీసుకుంటుంది. 0 0 క్యాన్సల్. 70 ప్లస్ 12 7 84, 80 24. సో T ఈజ్ ఈక్వల్స్ టు 60 minutes. అంటే ఎగ్జాక్ట్లీ 1 hour అనేది రైట్ టైం. A tank can be filled by 2 pipes in 20 minutes and 30 minutes respectively. When the tank was empty, 2 pipes were opened. After some time, the first pipe was stopped and the tank was filled in 18 minutes. After how much time of the start was the first pipe stopped? So యాక్చువల్గా అయితే 20 minutes 30 minutesలో ఫిల్ చేయగలుగుతాయి. A, B. సో A తీసుకోండి, B తీసుకోండి, 20 minutes 30 minutes. రైట్. LCM తీసుకుంటే 60 లీటర్స్ అనుకోండి ట్యాంక్ కెపాసిటీ. అదే ఒకవేళ మీరు 1 minute 20 minutesలో 60 లీటర్స్ ఫిల్ చేస్తే 1 minute 3 liters. ఇది 1 minute 2 liters అనుకోండి. ఫస్ట్ పైప్ని T minutes తర్వాత ఆపేస్తున్నారు. అంటే ఓన్లీ ఫస్ట్ పైప్ T minutes మాత్రమే ఉంది. 3 liters ఇంటూ T లేదా 3T అనుకుందాం. సెకండ్ పైప్ ఆల్ 18 minutes ఉంది కాబట్టి 2 into 18 36 ఈజ్ ఈక్వల్స్ టు 60. అంటే 3T ఈజ్ ఈక్వల్స్ టు 24. అంటే T ఈజ్ ఈక్వల్స్ టు 8 minutes మాత్రమే ఉంది. ఫస్ట్ పైప్ 8 minutes ఉంటే 8 3 is 24, సెకండ్ పైప్ 18 minutes ఉంటే 36. పుట్ టుగెదర్ 60 liters నిండిపోయాయి. సో ఎన్ని నిమిషాల తర్వాత ఆపేశారు, 8 minutes తర్వాత ఆపేశారు. A watch which gains uniformly is 5 minutes slow at 8 o'clock in the morning on Sunday and it is 5 minutes 48 seconds fast at 8 p.m. on following Sunday. So actually 5 minutes slow ఉన్న వాచ్ 5 minutes 48 seconds ఫాస్ట్ ఉంది ఎప్పుడు 8 p.m. on the following Sunday. When was it correct? సో టోటల్గా ఎంత గెయిన్ అయింది అని అంటే 10 minutes 48 seconds గెయిన్ అయింది. 10 minutes 48 seconds అంటే సెకండ్లోకి మార్చండి, 648 seconds గెయిన్ అయింది. ఎన్ని అవర్స్ రన్ అయితే 1 week కంప్లీట్గా 24 into 7 168, మళ్ళీ ఈవినింగ్ 8 o'clock అని అంటే 180 hours. సో 180 hours ఎంత లబ్ధి పొందింది, 648 seconds. బట్ కరెక్ట్ టైం చూపించాలంటే ఈ 5 minutes స్లో కాస్త 5 minutes సెట్ కావాలి. 5 minutes సెట్ కావాలి అని అంటే 300 seconds. హౌ మెనీ అవర్స్ ఇట్ టేక్స్? సో క్రాస్ మల్టిప్లై చేయండి. 180 into 300 డివైడెడ్ బై 648. 6 108 50. 18 10s 18 6 500 by 6 is 83. 2 by 6 అంటే 83 1/3. సో 83 అని అంటే 72 అంటే మనకు 3 days అయిపోతాయి. ప్లస్ 11 20. సో 3 days అంటే కంప్లీట్గా వెనస్డే 8 AM ప్లస్ 11:20 అని అంటే 7:20 PM అవుతుంది వెనస్డే. సో 20 minutes past 7 PM on Wednesday is the correct answer. Sides of the parallelogram are in the ratio 5:4. అంటే సమాంతర చతుర్భుజం యొక్క భుజాల పొడవుల నిష్పత్తి 5:4. సో ఇలా parallelogram sides తీసుకున్నారనుకోండి, ఇది 5x అయితే ఇది 4x. ఇక్కడ ఏమంటున్నాడు, ఏరియా 1000 square units అంటున్నాడు. ఆల్టిట్యూడ్ ఆన్ ద గ్రేటర్ సైడ్ is 20 units. ఆల్టిట్యూడ్ అంటే ఈ సమాంతర భుజాల మధ్య దూరం, అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్ ఈజ్ నథింగ్ బట్ ఆల్టిట్యూడ్ ఇక్కడ. సో ఇది పెద్ద బిగ్ సైడ్ పైన, లార్జర్ సైడ్ పైన ఆల్టిట్యూడ్, ఇది స్మాలర్ సైడ్ పైన ఆల్టిట్యూడ్. ఏరియా ఎలా వస్తుంది, ఆల్టిట్యూడ్ ఇంటూ బేస్. సో మీరు
ఒకవేళ 5xని బేస్గా తీసుకుంటే ఏరియా ఏమవుతుంది, ఇది h1 అనుకోండి, ఇది h2 అనుకోండి. 5x ఇంటూ h1 ఈజ్ ఈక్వల్స్ టు 4x ఇంటూ h2. ఎక్స్ అండ్ ఎక్స్ ఎనీవే క్యాన్సల్. h1 ఇక్కడ ఇచ్చాడు 20 అని ఆన్ ద లార్జర్ సైడ్ కాబట్టి, స్మాలర్ సైడ్ ఏమవుతుంది 4 ఇంటూ h2. 4 1s 4 5s. therefore h2 ఈజ్ ఈక్వల్స్ టు 25. సో ఇక్కడ మీకు 1000 అనేది డమ్మీ వాల్యూ, నాట్ రిక్వైర్డ్. సో ఇక్కడ ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకి ఇచ్చిన బేసెస్ 5:4 నిష్పత్తిలో ఉంటే వాటికి సంబంధించిన హైట్స్, కరెస్పాండింగ్ హైట్స్ వచ్చేసి 4:5 రేషియోలో ఉంటాయి. కన్సిడర్ అ రైట్ సర్కులర్ కోన్ ఆఫ్ బేస్ రేడియస్ 4 cm అండ్ హైట్ 10 cm. సో ఒక శంకుని తీసుకుంటున్నాం, రేడియస్ 4 cm, దాని యొక్క ఎత్తు 10 cm. సిలిండర్ అంటే దానిలో ఒక స్తూపాన్ని పెడుతున్నాం. ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ అ కోన్ విత్ వన్ ఆఫ్ ఫ్లాట్ సర్ఫేసెస్ రెస్టింగ్ ఆన్ ద బేస్ ఆఫ్ ద కోన్. ఆ స్తూపం యొక్క బేస్ ఏదైతే ఉందో అది మనం శంకు బేస్కి సమతలంగా ఉండేటట్టు పెడుతున్నాం. ఓకే, సో అయితే ఆ శంకువులో పెట్టిన స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు, టోటల్ సర్ఫేస్ ఏరియా. సో మ్యాక్సిమం ఉండేటట్టుగా ఆ స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం కావాలి. జనరల్గా స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంటి, 2πr ఇంటూ h+r. ఇది ఏరియా. దీన్ని మనం మ్యాక్సిమైజ్ చేయాలి. ఫస్ట్ ఒక స్తూపం తీసుకోండి, శంకువులో స్తూపం. మనకు తెలుసు ఇది 4, ఇది 10. స్తూపం యొక్క హైట్ h అనుకుంటే ఇది 10 - h అవుతుంది, ఇది r అవుతుంది. ఇది θ అనుకుంటే మనకు tan θ ఏమవుతుంది, ఈ 4/10 ఆపోజిట్ బై అడ్జసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు r/10 - h అని చెప్పొచ్చు. సో 40 - 4h ఈజ్ ఈక్వల్స్ టు 10r. మనకు కావాల్సింది h. h ఈజ్ ఈక్వల్స్ టు 40 - 10r by 4. 10 - 2.5r or else 5/2r. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. h ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 3/2r అవుతుంది. ఈ r లోపలికి పంపిస్తే 10r 3/2r². దీన్ని కనుక మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ax² + bx + c ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటే దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ, గరిష్ట విలువ -b/2a దగ్గర ఉంటుంది. సో -b/2a అంటే b అంటే x యొక్క గుణకం, ఇక్కడ -10, 2a అంటే 2 × 3/2. సో ఆల్రెడీ మైనస్ ఉంది ఇక్కడ. సో r 10/3 అయితే దీని యొక్క గరిష్ట విలువ మనకు వస్తుంది. సో r 10/3 అయినప్పుడు h ఏమవుతుంది, 10 - 5/2 × 10/3. ఇది 5/3 అవుతుంది. అంటే ఆ స్తూపం యొక్క వైశాల్యం ఎప్పుడు గరిష్టం అవుతుంది అని అంటే h విలువ 5/3 కావాలి, రేడియస్ విలువ 10/3 కావాలి. ఓకే, ఈ మ్యాక్సిమం మినిమం వాల్యూస్ మీకు ఎస్ఏలో చాలా తక్కువ అడుగుతాడు, కాకపోతే నేను ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్గా ఇచ్చాను అంతే. సో ఇక్కడ చూడండి, r విలువ 10/3, h విలువ 5/3. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2πr 10/3, h 5/3, 10/3 అంటే 15/3. ఇది 5 అవుతుంది, పైన 100π అవుతుంది /3. సో ఆన్సర్ ఏంటి, 100π/3 అనేది గరిష్ట వైశాల్యం. From a solid cylinder whose height is 12 cm and diameter is 10 cm, a conical cavity of the same height and same diameter of the base is hollowed out. అంటే ఒక స్తూపము దాని ఎత్తు ఎంత, 12 సెంటీమీటర్లు, వ్యాసము 10 సెంటీమీటర్లోకి వెళ్ళి మీరు ఒక శంకువును తీసేస్తున్నారు. ఆ శంకువు యొక్క ఎత్తు మరియు వ్యాసము సమానం. ఓకే, సో ఆ విధంగా మీరు కట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం స్తూపం తీసుకున్నాం అనుకోండి, దీనిలో నుంచి మీరు ఒక శంకుని కత్తిరిస్తున్నారు లైక్ దిస్. మనకు తెలిసింది ఏంటి, శంకువు యొక్క వైశాల్యం, శంకువు యొక్క ఘనపరిమాణము స్తూప ఘనపరిమాణంలో 1/3 వంతు.
అంటే మూడవ వంతు అంటే 1/3. సో ఇది 1/3 తీసేస్తే మిగిలింది ఎంత ఉంటుంది వాల్యూమ్? 2/3 ఉంటుంది. సో మిగిలిన వాల్యూమ్ 2/3 ఆఫ్ స్తూప ఘనపరిమాణం. సో వాల్యూమ్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3 ఆఫ్ సిలిండర్ వాల్యూమ్ అనమాట. స్తూప ఘనపరిమాణం ఏంటి? పై r²h. r² అంటే 25, h అంటే ఇక్కడ 12. సో 2/3 ఇంటూ 22/7, 25 ఇంటూ 12, ఇక్కడ 100, 4400/7. 42 అంటే 6లో. సో ఇక్కడ చూడగానే చెప్పొచ్చు ఇందులో 6లో ఉన్న ఒకే ఒక ఆన్సర్ సి. దేర్ఫోర్ ఏమని చెప్పొచ్చు? 628.57. If the altitude of right prism is 10 cm and its base is an equilateral triangle of side 12 cm, then its total surface area. సో ఒక ప్రిజం, ఒక పట్టకం యొక్క టోటల్ సంపూర్ణతల వైశాల్యం ఏమవుతుంది అని అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యము ప్లస్ 2 ఇంటూ బేస్ ఏరియా అవుతుంది. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే బేస్ పెరిమీటర్ అంటే భూమి యొక్క చుట్టుకొలత ఇంటూ ఎత్తు ప్లస్ 2 ఇంటూ బేస్ ఏరియా. బేస్ ఇక్కడ ఏంటి? సమబాహు త్రిభుజం. బేస్ పెరిమీటర్ అంటే సమబాహు త్రిభుజం యొక్క పెరిమీటర్ 36 అవుతుంది. హైట్ 10 ప్లస్ సమబాహు త్రిభుజ వైశాల్యం ఏమవుతుంది? √3/4 a² అంటే 12². 12 ఇంటూ 12, ఇది 360 ప్లస్ 36 ప్లస్ 2 72 √3. 72 కామన్ తీయండి, 5 ప్లస్ √3 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి డి. The 4 walls and ceiling of a room of length 25 meters, breadth 12 meters and height 10 meters are to be painted. సో ఫస్ట్ లెంత్, బ్రెడ్త్, హైట్ ఇచ్చాడు వాల్. సో మొత్తం ఏరియా కనుక్కుందాం. సో ఏరియా ఏమవుతుంది? టోటల్ కింద భూమి కూడా తీసుకుంటే ఎల్బి 25 ఇంటూ 12 300, బీహెచ్ 120, హెచ్ఎల్ 250. కానీ దీనిలోకి వెళ్ళి మనం తీసేయాల్సింది ఏంటి? 300 తీసేద్దాం, ఎందుకంటే కింద ఎల్బి మనకు అవసరం లేదు. సో ఆన్సర్ ఇది 600. మొత్తం లోపలిది సమ్ చేద్దాం. 370, 670 ఇంటూ 2 మైనస్ 300. అంటే మనం పెయింట్ వేయాల్సిన ఏరియా ఏంటి? ఇది 1200, 1340 మైనస్ 300 అంటే 1040 మనం పెయింట్ వేయాల్సిన ఏరియా. సో ఈ పెయింట్ ఏ విధంగా వేస్తున్నారు? పెయింటర్ ఏ కెన్ పెయింట్ 200 మీటర్ స్క్వేర్ ఇన్ 5 days. అంటే వీడు ఒక్క రోజులో ఎంత వేయగలుగుతాడు? 40 మీటర్ స్క్వేర్ వేస్తాడు ఒక్క రోజులో. బి ఒక్క రోజులో, 2 రోజుల్లో 250 అంటే ఒక్క రోజులో 125. పుట్ టుగెదర్ 165 వేస్తారు ఇద్దరు కలిపి ఒక్క రోజులో 165 అని అంటే మొత్తం ఎన్ని రోజులు పడుతుంది? 1040/165. 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 533 5 2 8, 33 6 చూడండి. 198 అంటే ఇంకా 10 మిగులుతుంది కాబట్టి 10/33 days. 6 10/33 days. ఆన్సర్ ఈస్ బి. A man rose 750 meters in 675 seconds against the stream. Against the stream అంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో. రిటర్న్స్ వచ్చేటప్పుడు ఏమవుతుంది? ప్రవాహ దిశ అవుతుంది. అప్పుడు 7.5 minutes అంటే 450 minutes. ఫైండ్ ద రోయింగ్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే నిశ్చల నీటిలో పడవ వేగం. నిశ్చల నీటిలో పడవ వేగం x అనుకుంటే ప్రవాహానికి వ్యతిరేక దిశ అంటే x-y అవుతుంది. ఇక్కడ x అనేది నిశ్చల నీటిలో పడవ వేగం, y అనేది ప్రవాహ వేగం. సో ప్రవాహానికి వ్యతిరేక దిశలో అంటే డిస్టెన్స్ 750, ఇది 675. 75 టేబుల్లో కట్ చేస్తే ఇది 10/9 అవుతుంది, ఎందుకంటే ఎగ్జాక్ట్గా 75 తక్కువ ఉంది. అదే ప్రవాహానికి వ్యతిరేక దిశ కాకుండా ప్రవాహ దిశలో అయితే 750, 7.5 minutes అంటే 450. 15 టేబుల్లో కట్ చేస్తే 15 5 15 3 0 క్యాన్సల్. దీన్ని మనం 15/9 అని కూడా రాసుకోవచ్చు. 3 మల్టిప్లై చేస్తున్నాం, by9 ఉంటుంది కాబట్టి. దీన్ని యాడ్ చేయండి. 2x = 25/9 మీటర్ పర్ సెకండ్లో మనకి ఎలా వస్తుంది? 25/18.
దీన్ని మనం కిలోమీటర్ పర్ అవర్లకు మార్చాలంటే మీరు 18/5తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో 5 కిలోమీటర్ పర్ అవర్ అనేది నిశ్చల నీటిలో పడవ వేగం. మీరు ప్రవాహ వేగం కావాలనుకుంటే y కనుక్కోవాలి. A, B and C enter into a partnership in the ratio 7/2:4/3:6/5. సో ఏ నిష్పత్తుల్లో పెట్టారు భాగస్వామ్యం? 7/2, 4/3, 6/5. కింద డినామినేటర్ తీసుకోండి 2, 3, 5. దాని ఎల్సిఎం 30 కాబట్టి 30తో మల్టిప్లై చేయండి. 7/2 into 30 అంటే 7 into 15 105. 4/3 into 30 అంటే 40. 6/5 into 30 అంటే 36. 105 పార్ట్స్, 40 పార్ట్స్, 36 పార్ట్స్ పెట్టారు. కాకపోతే ఏం చేస్తున్నాడు? ఆఫ్టర్ 4 months 4 నెలల తర్వాతే ఏ ఇంక్రీజెస్ ఈ షేర్ బై 50%. మొదటి 4 నెలలు అంటే 1/3 ఆఫ్ ద ఇయర్ 105 ఉండింది. బట్ రిమైనింగ్ 2/3 ఆఫ్ ద ఇయర్కి ఏం చేశాడు? 50% పెంచాడు. 50% పెంచడము అంటే 3/2 ఆఫ్ 105. సో ఇప్పుడు ఏ షేర్ ఎంత అవుతుంది చూడండి, ఎన్ని పార్ట్స్ అవుతుంది? 3/2, 2/3 క్యాన్సల్. 3 1s 3, 35s 35 + 105. సో యాజ్ ఎ రిజల్ట్ ఏ షేర్ 140 అవుతుంది, బి షేర్ 40 అవుతుంది, సి షేర్ 36 అవుతుంది. క్యాన్సల్ ఇట్ ఇన్ 4 టేబుల్లో క్యాన్సల్ చేయండి. ఇది 35, ఇది 10, ఇది 9. సో ఇందులో బి షేర్ ఎంత? 10 పార్ట్స్, మొత్తం 54 పార్ట్స్ ఇంటూ 216. ఆ 00 అలానే ఉంచండి. 54 1s 54 4s. సో 00 తీసుకోండి. సో ఆన్సర్ ఏంటి? 4000. A tall tree AB and a building CD are standing opposite to each other. So tree AB, CD అనేది building, opposite to each other ఉన్నాయి. A portion of the tree breaks off and falls on the top of the building, making an angle of 30. After a while, it falls again to the ground in front of a building, making an angle of 45 degrees. The height of the building is 6 meters. Find the total height of the tree in meters before it broke. సో ఇక్కడ ఏబి అనేది ఒక ఎత్తైన చెట్టు అండ్ సిడి అనేది ఒక భవనము ఎదురెదురుగా ఉన్నాయి. కొంత సమయం తర్వాత ఏమైంది? చెట్టు విరిగి భవనంపై పడితే 30 degrees కోణం చేసింది. అదే చెట్టు మళ్ళీ భూమిపైన పడితే 45 degrees కోణం చేసింది. సో ఇక్కడ చూడండి, ట్రీ ఏబి, ఇది భవనం. సో ఇక్కడికి ఎక్కడికో ఇరిగింది అనుకుందాం. ఇది ఇలా పడింది అనుకోండి 30 degrees. ఇది భూమిపైన పడితే 45 degrees. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటే ఇది ఎక్స్, ఇది ఎక్స్ అయితే ఇది x√2 అవుతుంది. సో ఈ x√2 అనేది ఇది కూడా x√2 అవుతుంది. అది దాని మీనింగ్. 45 పడింది అని అంటే ఇది x అయితే మిగిలిన భాగము x√2. అంటే టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ ఏమవుతుంది? x + x√2 అవుతుంది. x కామన్ తీసుకుంటే √2 + 1. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? x. సో ఇక్కడ భవనం ఎత్తు 6 ఇచ్చాడు. ఇది సిడి, ఇది ఏబి. ఈ 6 తీసేస్తే మిగిలింది x - 6 అవుతుంది. మనకు sin θ తీసుకుంటే x - 6/2x√2 = sin 30 1/2 అవుతుంది. ఇక్కడ కట్ చేయండి √2 సో ఏమవుతుంది? x√2 - 6√2 = x. అప్పుడు x ఏమవుతుంది? √2 - 1 కామన్ వెళ్తే 6√2 అవుతుంది. x = 6√2. ఈ √2 - 1 పైనకి వెళ్తే √2 + 1 అవుతుంది. దేర్ఫోర్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. √2 + 1 √2 + 1 √2 + 1 హోల్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి 6√2 ఇంటూ √2 + 1 హోల్ స్క్వేర్. √2 + 1 హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా. 2 + 1 3, 2√2 మల్టిప్లై చేయండి. 18√2 + 6 × 2 12, √2 × √2 2, 24. సో మొత్తం హైట్ ఆఫ్ ద ట్రీ ఏమవుతుంది? 18√2 + 24 అవుతుంది. What number must be added to the expression 16a² - 12a to make it as a perfect square?
సో ఇచ్చిన ఈ సమాసానికి ఏం యాడ్ చేస్తే మనకు అదొక పరిపూర్ణ వర్గం అవుతుంది. సో ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ ఆర్ a ప్లస్ బి హోల్ స్క్వేర్లో రిప్రజెంట్ చేయాలి. ఇది 4a హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a ఏమవుతుంది 4a, b ఏమవుతుంది ba అవుతుంది. సో 2 ఇంటూ 4a ఇంటూ b ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ 12a ఉంది అంటే 12a ఉంది. సో అక్కడ b ఏమవుతుంది చూడండి, b ఈజ్ ఈక్వల్స్ టు 12a/8a అంటే 3/2 అవుతుంది. సో b అనేది 3/2 కాబట్టి b స్క్వేర్ యాడ్ చేయాలి మనం. 3/2 హోల్ స్క్వేర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే అది ఎంత 9/4 యాడ్ చేయాలి పరిపూర్ణ వర్గం కావాలంటే. సో ఆన్సర్ వచ్చేసి 9/4. ఈ ఇచ్చిన వాటిలో పెద్ద సంఖ్య కనుక్కోమన్నాడు, గ్రేటెస్ట్ నెంబర్. ఈ రూట్లో చూస్తే ఏం లేదంటే 2, 3, 4, 6. సో అన్నిటి యొక్క ఎల్సిఎం 12 అవుతుంది కాబట్టి పవర్ 12 అప్లై చేయండి. 12 అప్లై చేస్తే 3 పవర్ 12/2 6, 4 పవర్ 12/3 10 పవర్ 12/4, 15 పవర్ 12/6 అంటే 2. సో అన్నిట్లో పెద్దది ఏమవుతుంది, ఇది 729, ఇది 256, ఇది 1000, ఇది 225. సో 1000 పెద్దది అవుతుంది కాబట్టి 4th రూట్ ఆఫ్ 10 అనేది అన్నిటికన్నా పెద్దది ఇందులో. సో దీన్ని మనం సింప్లిఫై చేసి విలువ చెప్పాలి. సో మీరు లవంలో హారంలో న్యూమరేటర్ డినామినేటర్లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3. సో 3, 3, 3 9 ఉన్నాయి. కింద కూడా 3, 3, 3 9 ఉన్నాయి. సో అవన్నింటిని తీసేయండి, ఏమవుతుంది చూడండి. రూట్ ఆఫ్ ఇది 64, ఇది 256, ఇది 1565, 625, 25, 625, 4096. మీకు స్క్వేర్ రూట్లు బాగా తెలియాలి ఇది చేయాలంటే. చూడండి 64ది 8, 256ది 16, 15625 అంటే 125 స్క్వేర్. ఎలా చెప్తామనంటే 25తో ఏదండి అయినా 15625 అంటే ఈ 156 అనేది 12 ఇంటూ 13. కాబట్టి దీన్ని మనం ఏమంటాం 125 స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 30, 25 ఇచ్చాను అనుకోండి. ఈ 30 అనేది 5 ఇంటూ 6 కాబట్టి ఇది యాక్చువల్లీ 55 స్క్వేర్. సో ఈ విధంగా రాస్తాం కాబట్టి నా కింద 25 అంటే 5, 625 అంటే 25. ఈ 4096 అనేది 1024 ఇంటూ 4 అవుతుంది. 1024 అంటే 32 స్క్వేర్. ఇది 2 స్క్వేర్ అంటే మొత్తానికి 64. కట్ చేయండి 125, 125, 1 4 మనకు మిగిలింది ఏంటి ఇక్కడ, జస్ట్ 2 మిగిలింది. సో ఆన్సర్ వచ్చేసి 2. A sold a horse to B for 3,420 by losing 24%, and B sells it to C at a price which would have given A a profit of 20%. అంటే ఒక గుర్రాన్ని ఏ అనేది బీకి 3,420 రూపాయలకు అమ్మగా 24% నష్టం వచ్చింది. బి అదే గుర్రాన్ని సికి ఏకి 20% లాభం వచ్చేంతటంతకు అమ్మిందన్నమాట. అంటే ఏ ఒకవేళ 100 రూపీస్ అనుకుందాం, బీకి 24% అంటే 76K అమ్ముతుంది. బట్ బి సికి ఎలా అమ్ముతున్నాడంటే ఏకి 20% ప్రాఫిట్ వచ్చే విధంగా, అంటే 120 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే బి 76 అనేది ఇక్కడ వాల్యూ ప్రకారం ఎంత, 3420, రైట్. బట్ బి లాభం ఎంత, 44. సో ఇక్కడ బీకి వచ్చిన లాభం 44 పార్ట్స్ ఇంటూ ఎక్స్ చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 3420 ఇంటూ 44 బై ఎంత, 76. క్యాన్సిల్ చేయండి. 11 4s, 11 19s, 19 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 19 1s, 2 ఉందంటే 152, 8 0 యాజ్ ఇట్ ఈస్. ఇది 11s కాబట్టి 11 ఇంటూ 18 ఈజ్ 198. సో ఆన్సర్ ఎంత, 1980. లేదా 11 వచ్చిందంటే ఆటోమేటిక్గా 11తో డివైడ్ అయ్యే నెంబరే కావాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆన్సర్ సి. అలా కూడా చెప్పొచ్చు డివిజిబిలిటీ రూల్ యూజ్ చేసి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ లిజనింగ్ టు దీస్ 55 క్వశ్చన్స్. నౌ దట్స్ ద ఎండ్ ఆఫ్ అర్థమెటిక్. సో మీకు ఒకవేళ
ఏదైనా బేసిక్ అర్థం కాకపోతే ఈ ఇచ్చిన సెషన్లో మనం కంప్లీట్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి నేను చేసిన ఆల్రెడీ కొన్ని వీడియోస్ మీకు యూట్యూబ్లో ఉంటాయి, చూడండి. ఓకే, మ్యాథ్స్ బై ఉమామహేశ్వర్ కానీ ఉమామహేశ్వర్ మ్యాథ్స్ అని కొట్టినా మీకు వీడియోస్ వచ్చేస్తాయి. సో మీరు బేసిక్స్ అక్కడ చూడొచ్చు. లేదా మీరు కంప్లీట్గా ఫుల్ కోర్స్ తీసుకుందామంటే మీరు ఎగ్జామ్స్ A to Z యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మనం ఫుల్ కోర్సు కేవలం 999 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు తీసుకుంటే కంప్లీట్ బేసిక్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్టుగా ఉంటాయి. సో మీరు అది కూడా తీసుకోవచ్చు. సో అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. మీకు మళ్ళీ ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి, టెస్ట్లు కూడా ఉంటూనే ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటూనే ఉంటుంది. కాబట్టి మీరు ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీరు ఫర్దర్గా కూడా వినగలుగుతారు. థ్యాంక్ యూ. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్లలో పెట్టండి. ఏ క్వశ్చన్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, దానిలో పెట్టినా నేను రిప్లై ఇస్తాను.